ఆశ. రచన కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు. ముందే ఇచ్చేయాలా ఏమిటి? ముందే ఇచ్చేయాలి. ఈ రివాజును మీరెప్పుడు ఎరుగురా ఏమిటి? అందుకే ఆశ్చర్యంగా ఉంది. మీరింతకు ముందెప్పుడైనా సానింటికి వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు? 190 సార్లు వెళ్ళాను. కానీ అందరిలోనూ ముందుగానే డబ్బిచ్చేయాలని ఎవరూ అనలేదు. నేను ఎంత ఇచ్చినా ఎప్పుడిచ్చినా నోరెత్తేవారు గారు. ప్రపంచంలో నా మోతుబరి నెరుగని వారెవరు రింగు? కావచ్చును. అయితే మీరు మా ఇంటికి రావడం ఇదే మొదటిసారి కదా అండి. అందుకని ఇలా అడగవలసి వచ్చింది. 10 సార్లు వస్తూ పోతూ ఉన్న మీదటను మీ మంచి చెడ్డలు మోతుబరితనము తెలిసిన తర్వాతను నేను మాత్రం అడుగుతానండి చౌదరి గారు. ఆహా, నువ్వు ముందుగా అడుగును వచ్చు, నేను ఈను వచ్చు. అందుకు కాదు, నాలాంటి గారానా మనిషి నీలాగు నిలదీసి ముందుగానే డబ్బడగడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగాను చిన్నతనంగాను ఉంది. చెప్పొద్దు. తమరలా అంటే నేనేం చెప్పను. ఇందుకు మా అమ్మ ముందుగానే డబ్బు పుచ్చుకునే రూలు పెట్టింది కాబట్టి నేనిలా అడుగుతున్నాను కానీ లేకపోతే అడగను. అయితే ఈ రూలు మీ అమ్మ పెట్టిందన్నమాట. అవునండి. ఏమైతే నాకెందుకులే, నిర్ణయించుకున్నది ఎప్పుడైనా ఇవ్వాల్సిందేగా అని అంటూ చౌదరి తన చొక్కా జేబులో నుంచి 2 10 రూపాయల నోట్లను తీసి రింగు చేతిలో పెట్టాడు. వెంటనే ఆమె వాటిని పెట్టెలో పెట్టుకుని వచ్చి తిరిగి చౌదరి పక్క కూర్చుంది. మా అమ్మైనా ఈ ముందుగా డబ్బు పుచ్చుకునే పద్ధతిని ఊరికే పెట్టలేదు. ఇదివరకోసారి టోకరా తినటం వల్ల అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాము. అదేమిటి? ఎవరైనా డబ్బియ్యకుండా దగా చేసినట్లున్నారు పాపం. వినండి, ఈ సంగతి కూడా మీతో చెబుతాను. దానిని వింటే మేమిలా ముందుగా డబ్బు పుచ్చుకోవటం తప్పులేదని మీరే అంటారు అని రింగు ఒకనప్పుడు తనకు కలిగిన అనుభవాన్ని గురించి చౌదరితో ఇలా చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు నాకు ఈ వృత్తిలోకి దిగడం కొత్త. అనుభవం తక్కువే. నాకిప్పుడు ఉన్నంతటి పేరు కూడా లేదు. ఆ రోజుల్లో ఒక సరసుడు వచ్చాడు. అతని వేషము టీవీ చూస్తే నిజంగా ఏ జమీందారు పనికిరాడతని ముందు. 25 30 రూపాయలు ఖరీదు తీసేసే పట్టు జరీ కండువా, దానికి తగిన ఒక స్లెడ్జి కోటు, తానేదో ముకాసాకు యజమానినని సాలిన 50,000 రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పాడు. అతని మాటలను బట్టి ఒక రాత్రికి 60 రూపాయలు ఇవ్వవలసిందని కోరాను. అందుకు అతను కూడా ఒప్పుకున్నాడు. గొప్ప జమీందారు కదా వచ్చాడని మా అమ్మ పాలు లడ్డూలు మొదలైన వాటిని అన్నిటినీ తెప్పించి ఆ రాత్రి తనకి చాలా చాలా మర్యాదలు చేసింది. రాత్రస్తమానము ఉన్నాడు. మర్నాటి ఉదయం అతనికి వేడి నీళ్ళ స్నానం ఏర్పాటు చేసి అది అయినాక తిరిగి కాఫీ వగైరాలన్నీ తెప్పించి ఇచ్చింది. అంతవరకు కూడా అతడు నిర్ణయించుకున్న డబ్బును ఇయ్యడం విషయంలో ఏమీ ప్రయత్నం చేయలేదు. ఇక వెళ్ళిపోవటానికి కోటు వగైరాలు తొడుక్కుని సిద్ధమైనాడు. అతడు మొండి చేయి చూపించే ప్రయత్నంలో ఉన్నాడని నాకప్పుడు కొంచెం అనుమానం కలిగింది. అందువల్ల వెంటనే నేను ఈ విషయాలను మా అమ్మతో చెప్పగా ఆమె రౌద్రమూర్తి అయ్యి నా గదిలోకి వచ్చి అతనికి ఎదురుగా నిలిచింది. వెళ్ళి వస్తానని. ఆ సరసుడు మా అమ్మతోనూ నాతోనూ ఉమ్మడిగా ఓ మాట చెప్పేసి వీధి తలుపును లాగాడు. కానీ అది వచ్చింది కాదు. ఎందువలనంటే జాగ్రత్త కోసం ఏ సరసుడు వచ్చినప్పటికీ రాత్రస్తమానము నా గదికి బయట తాళం వేయించటము, ఉదయం తిరిగి అతడు వెళ్ళిపోయేటప్పుడు ఆ తాళమును తీయటము మామూలు. అలాగే ఆ వేళ కూడా చేశాము. అందువల్ల అతను లోపలి గడియను తీసి తలుపు లాగగానే అది వచ్చింది కాదు. తలుపు రాదేం అని అతడు ఆదుర్దాగా అడిగాడు. మీరు నిర్ణయించుకున్న డబ్బును ఇయ్యకపోతే తలుపులెలా తెరవబడతాయి అని మా అమ్మ అనగా, బయట తాళం వేయబడి ఉందా అని అతడు తిరిగి అడిగాడు. అవును అని మా అమ్మ సమాధానం చెప్పింది. అయితే నేను దొంగనా, ముచ్చునా, మీ డబ్బును పట్టుకుని పారిపోతాననుకున్నారా అని అతడు చెబుతూ ఉండగా, నిజంగా డబ్బిస్తాడనే నేను అనుకున్నాను సుమండి. మా అమ్మ కూడా అలాగనే అనుకుని ఉంటుంది. బాబు, మీరు దొంగలైతే మాకెందుకు, దొరలైతే మాకెందుకు, అనుకున్న డబ్బును రాత్రే ఇవ్వవలసింది. అప్పుడు ఇయ్యలేదు కదా. ఇప్పుడిక వెళ్ళిపోతూ ఉండి కూడా ఆ విషయం నెత్తరేం. నేను వేసిన డబ్బును ఉంచుకునేటంతటి నీచుండిగాను. చిత్తం, తమరటువంటి వారు గారనే మేము అనుకున్నామండి. వెలుగుచ్చేస్తుంది. నలుగురు ఇటు అటు తిరిగే వేళయింది. మీరిక వెడితేనే బాగుంటుంది అని మా అమ్మ ఆయన గారితో అని, అమ్మాయి,
వీరు 60 రూపాయలు పైన నాకు బహుమతి ఇస్తారు, పుచ్చుకో అని నాతో చెప్పింది. అయ్యో దానికేం, 60 రూపాయలు మీ అమ్మాయికి ఇచ్చేటప్పుడు ఇంకో 5-6 రూపాయలు నీ నల్ల మందు ఖర్చుకి ఇయడానికి నాకు అభ్యంతరం ఏముంటుందండి. చిత్తం, తమలాంటి ఉదార గుణ సంపన్నులు, దర్జా పురుషులు నిత్యము మా ఇంటికి వస్తూ ఉండాలి. బయట తాళం తీయించండి, ఇక వెళ్ళిపోతాను, పొద్దెక్కిపోతుంది అని అతడు అనగానే నేను డబ్బు కోసం చేయి చాపాను. అలాగే రేపు మా గుమాస్తా కారు మీద ఇక్కడికి వస్తాడు, అతని చేతికి 70 రూపాయలు ఇచ్చి పంపుతాను, పుచ్చుకో అని అతడు అనగా నేను మా అమ్మ కూడా తెల్లబోయినాము. కొన వరకు అప్పుడు డబ్బిచ్చేవాడిలాగా మాట్లాడి ఇప్పుడు ఇలా అంటాడేమా అని ఆశ్చర్యపోయాము. అప్పటికి మా అమ్మకు కోపమాగింది కాదు. ఎవరు చెప్పాడయ్యా నీకు మర్యాద? రాత్రస్తమానం ఉండి 60 రూపాయలకు మాటలాడుకుని ఇప్పటి వరకు డబ్బిచ్చేవాడలాగా నటించి తీరా సమయం వచ్చేటప్పటికి డబ్బు రేపు పంపుతానంటావు, ఇదేం మర్యాద? అంత డబ్బు లేనివాడువు సాయింటికి ఎందుకు రావాలంట అని మా అమ్మ అతని 4 దులిపేసింది. అప్పుడు అతను చిన్నపుచ్చుకున్నట్లుగా కానీ అభిమానపడ్డట్టుగా కానీ కనిపించలేదు. మీరలా అనడంలో సబబు లేకపోలేదు. దొంగ మనిషి లాంటి వాడేనని ఎవరి గుణం ఎటువంటిదో ఆదిలో మీకెలా తెలుస్తుంది? నా విషయంలో మాత్రం మీకు అటువంటి భయం ఎన్నడూ అవసరం లేదు. నాకు 800 ఎకరం ఉంది, 6 మేడలున్నాయి, 1,00,000 రూపాయల దాకా రొక్కముంది. రేపీ పాటికి మీ సొమ్ము మీకు చేరుతుంది అని అతడు చెబుతూ ఉన్న మాటలను బట్టే కాకుండా వేషమును బట్టి టీవీని బట్టి అతడు వంటి శ్రీమంతుడు లాగానే ఉన్నాడు. కానీ అటువంటి వాడు చేతిలో ఆ మాత్రం పైకం లేకుండా ఎందుకున్నాడా అన్నది ఆలోచించిన విషయంగా మాకు కనబడింది. మాకు ఆ గొడవలతో నిమిత్తం లేదు. మీరు జమీందారులే కావచ్చు, మహారాజులే కావచ్చు, మాకిస్తామన్న సొమ్ము ఇప్పుడు ఇయ్యక వల్ల కాదు అని మా అమ్మ నిష్కర్షగా చెప్పినప్పటికీ అతడు కోపం తెచ్చుకోలేదు. అలాగే ఉంటే మీరు చెప్పినట్లే కావాలంటే జేబులన్నీ తనిఖీ చేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర చెల్లి గవ్వలేదు. నేనెంతటి మోతుబరినని ఎరుగని వారెవరుంటారనే ఉద్దేశంతో ఈ మార్గాన పోతూ పోతూ వచ్చాను. అతడు చెబుతూ ఉంటే మా అమ్మకు నాకు కూడా అతని మీద పరమ అసహ్యం కలిగింది, కోపము వచ్చింది. అతడంతవరకు చెప్పిన మాటలన్నీ వట్టి బూటకములేనని మేము అర్థం చేసుకున్నాము. ఇటువంటి బడా చోరులను గుమ్మమెక్కనీయడం మాదే తప్పు. ఇప్పుడు మీ దగ్గర పైకం లేకపోయినట్లయితే పై మీద కండువాను కోటును తీసి అక్కడ పెట్టి వెళ్ళిపోండి అని మా అమ్మ అంది. అయ్యో దానికేం, అలాగే కానియండి. మీకు ఆ మాత్రం జాగ్రత్త ఉండడం అనేది నాకు ఇష్టమే. మీ సొమ్ము మీకు ముట్టిన తర్వాత నైనా నా బట్టలు నాకు ఇయ్యకుండా ఉండరు కదా అని అంటూ అతడు పై మీద శాలం జరి కండువాను తీసి అక్కడ పెట్టాడు. నేను జేబులు తడిమి చూడగా 2 బీడీ ముక్కల కంటే ఇంకేమీ లేవు. తలుపు తాళం తీయించి వేవే అమ్మాయి, మనకి ఈవేళ చెడ్డ రోజులు కాబట్టి ఇటువంటి ముండా బేరం వచ్చింది, ఇక పొమ్మను అని మా అమ్మ చెప్పగా నేను ఆ తలుపు తాళం తీయించాను. ఆ సరసుడు దర్జాగా నడిచి అవతల పడ్డారు చూశారా? ఎటువంటి తమాషా జరిగిందో చూశారా అని రింగు చెప్పిన దాని అంతటినీ ఆలకించిన చౌదరి పకపకా నవ్వుతూ ఆ గొప్ప సరసుడి పేరేమిటో అని అడిగాడు. రింగు తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. పేరు కూడా అదేదో తమాషా పేరండి, సమయానికి జ్ఞాపకం రావటం లేదు. ఉండండి, జ్ఞాపకం వచ్చింది. హీరో అతని పేరు. హీరో అంటే కథానాయకుడని అర్థం. అర్థం ఏమిటో నాకు తెలియదు. అది అతడు తన పేరని చెప్పాడు. నీ పేరులాగే అతనికి కూడా ఓ తమాషా అయిన పేరు కాబోలు, అవునా? మీరు చెప్పిన దానిని నేను కాదనడం ఎందుకు? నీకు కూడా అసలు పేరు ఇంకోటేదో ఉండి ఉంటుందని ఈ రింగు అన్నది ఏ సరసుడో పెట్టుకున్న ముద్దు పేరని అనుకుంటాను. లేకపోతే నువ్వు గుండ్రంగా ఉంటావనే ఆ పేరు పెట్టారో. ఏదైతేనేమిలేండి, ఈ రింగు అన్న పేరు దేశ దేశాల మోగిపోయింది. నా అసలు పేరు ఎవరికీ తెలియనే తెలీదు. నీకు అసలు పేరేమిటి? చెబితే మీరు నవ్వుతారేమో. ఒట్టు నవ్వను చెప్పు. చిన్నప్పుడు మా అమ్మ నాకు అప్పలమ్మ అని పేరు పెట్టింది. ఆ పేరు మా అమ్మతోనే మాసిపోయింది. వేశ్య జాతిలో ఇటువంటి మోటు పేరు నేనెక్కడా వినలేదు. నాది వేశ్య పుట్టుక కాని మాట కూడా నిజమే. అదిగో అలా చెప్పు. మరి అయితే నీ అసలు కులం ఏమిటి? నేను శూద్ర కులంలో పుట్టాను. మా అమ్మ నన్ను చిన్నప్పుడే 200 రూపాయల ఒక వేశ్య కమ్మిందట. చిన్నప్పటి నుంచి నన్ను ఆ వేశ్య పెంచి పెద్దదానిగా చేసింది. నన్ను పెంచిన ఆ వేశ్య అమ్మాణి అని ఒక పేరు పెట్టింది కానీ అది చలామణిలోకి రాలేదు.
నాకు బాగా జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఈ రింగు అన్న పేరే మంచి వృద్ధిలోకి వచ్చింది. అలా చెప్పు, నువ్వు పుట్టుకతోనే వేసువుగావన్నమాట. అయితే నిన్ను పెంచిన ఆ తల్లి ఇప్పుడుందన్నమాటేగా? ఉందండి. సరే, తర్వాత ఆ హీరోనన్న సరసుడు నీ సొమ్మును నీకు పంపి తన బట్టను తాను పట్టుకుని పోయినాడా? అయ్యో, తర్వాత సహస్రాంతం గ్రంథం జరిగింది. మా సొమ్ము మాకు రావడం మాట దేవుడెరుగు. ఆ తహ్వాయి తప్పించుకునేటప్పటికి చావు తప్పి కన్ను లొట్టపోయింది. అదేం? వినండి, మరునాడు కాదు, మూడో నాడు కాదు సరిగదా, వారం రోజులు అయిపోయిన తర్వాత కూడా ఆ హీరో అన్న సరసుడు కంటికి కనిపించలేదు సరిగదా. అతడు చెప్పిన ప్రకారం మా ఇంటికే మనిషి రాను లేదు, సొమ్మును ఇయ్యలేదు. ఇస్తాడని మేం మాత్రం అనుకున్నామా ఏమిటి? అయినప్పటికీ ఏదో ఆశ వల్ల వారం రోజులు చూశామనుకోండి, అతడు సొమ్ము పంపడని 100% నిర్ధారణ చేసుకున్నాము. అతడు మాకు ఇస్తానన్న 60 రూపాయల కింద ఒక కండువ, ఒక కోటు ఉన్నాయి. కండువ ఒక 25 రూపాయలు, కోటు ఒక 10 రూపాయలు. ఎంత లేదన్నా మొత్తం ఆ రెండింటి మీద కనీసం 30 రూపాయల సొమ్మైనా ఉండకపోదు. అవైనా దక్కాయి కదా అని మా అమ్మ నేను తృప్తిపడ్డాము. జానీ మా ఇంట్లో చనువుగా మసులుతుండే ఒక యువకుడు. అతనంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమేమిటి, అతనంటే నాకు ప్రాణమే అనుకోండి. నా పెంపుడు తల్లికి ఇష్టం లేకపోయినప్పటికీ నా సంపాదనలో రామారమి సగం పాలు నేను అతని కిందనే వినియోగిస్తూ ఉంటాను. ఖాళీగా ఉన్న రాత్రులు నేను అతనితోనే గడుపుతూ ఉంటాను. నాకు అతనితో ఉన్నప్పుడు ఉండే ఆనందము, కులాస ఇంకెవరితో ఉన్నా ఉండదు. అతనంటే నాకంత ప్రేమ. అందువల్ల మా అమ్మకు తెలిసి తెలియకుండా కూడా నేను అతనికి డబ్బు ఇస్తూ పోషిస్తున్నాను అని రింగు చెబుతూ ఉండగా, ఇన్ని మాటలెందుకు, అతడు నీ కాశ కందును అని చౌదరి అన్నాడు. రింగు ఒక చిరునవ్వుతో అతడు చెప్పిన దానికి బలపరిచింది. అలాగే అనుకోండి, మీరే కాదు, మా ఇద్దరి సంబంధమును తెలుసుకున్న ప్రతివారు మీరన్నట్లే అంటారు. దాన్ని నేను కాదను కూడా. జానీ నాకు ఆశ ఇప్పుడు మీకు తృప్తిగా ఉందనుకుంటాను అని రింగు చెప్పగా, అర్థమైంది, తర్వాత చెప్పు అని చౌదరి హెచ్చరించిన మీదట రింగు తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. కోటు నేను తొడుక్కోను, కండువ నాకు పనికిరాదు. అందువల్ల ఆ రెండిటిని అయిన కాడికి తెగనమ్మి కొంత సొమ్ము చేసుకుందామని మా అమ్మ చెప్పింది. కానీ ఆ పని నాకు ఇష్టం లేకపోయింది. ఆ సేలం జరీ కండువాను వేసుకుని కోటు తొడుక్కుంటే మా జానీ చాలా బాగా ఉంటాడని నాకు తోచింది. అందువల్ల ఆ రెండిటిని జానీకి ఇచ్చేయాలని నాకు సంకల్పం కలిగింది. అందుకు మా అమ్మ ఓ పట్టానికి ఒప్పుకుంటుందా? అయినప్పటికీ మా అమ్మను నేనందుకు బ్రహ్మ ప్రయత్నం మీద ఒప్పించాను. వెంటనే నేను ఆ రెండింటిని మా జానీకి ఇచ్చేయగా అతడు ముచ్చటగా ఆ సేలం జరీ కండువాను, ఆ స్లెడ్జి కోటును వేసుకుని తిరుగుతూ నా కన్నుల పండుగ చేసుకున్నాడు. ఇలా ఉండగా ఒకనాడేం జరిగిందో విన్నారా? అప్పటికి జానీ వాటిని 1-2 రోజుల కంటే ఎక్కువ వేసుకుని తిరగలేదు సుమండి. ఇంతలోనే కొంప ములిగింది. జానీ ఆ వేళ ఆ సేలం జరీ కండువాను, ఆ స్లెడ్జి కోటును వేసుకుని సినిమాకు వెళ్ళాడు. ఆ సినిమా దగ్గర అతన్ని ఒక ఆసామి పట్టుకుని, ఈ కండువా నాది, ఈ కోటు నాది, ఇవి నీకెక్కడి నుంచి వచ్చాయి, దొంగ అని పట్టుకున్నాడట. మా జాని అసలే పెంకిగటం. 10 మందిలోనూ అతనెవరో అలాగున అనటం వల్ల వెంటనే అతన్ని ఒక లెంపకాయ కొట్టి, ఎవడ్రా నువ్వు, నేను వేసుకున్న బట్టలు నీవంటావేమిటి అని గద్దించి పలుకగా అతడు కోపం తెచ్చుకుని వెంటనే ఆ సినిమా దగ్గర ఉన్న 2 పోలీసులను తీసుకొచ్చి, అయ్యా, ఈతడెవరో దొంగలా ఉన్నాడు, ఈతడు వేసుకున్న బట్టలు నావి, వాటి మీద నా పేరు కూడా ఉంది చూసుకోండి, ఈ బట్టలు నావని అన్నందుకితడు నన్ను లెంపకాయలు కూడా కొట్టాడు అని చెంపగా ఆ పోలీసు జానీని గురించి వాకపు చేయగా అతను నా తాలూకు మనిషి అని తెలిసింది. వెంటనే ఆ పోలీసు మా జానీని, ఆ బట్టలు గల ఆసామిని తీసుకుని మా ఇంటికొచ్చారు. ఈ జానీ మీ తాలూకు మనిషేనా అని పోలీసు నన్ను అడిగాడు. అవును అని నేను సమాధానం చెప్పాను. ఇతడు వేసుకున్న బట్టలు ఎవరివి? మావే. అతనివని ఈ పెద్ద మనిషి గుర్తుపెట్టి పేచి పెడుతున్నాడు. వాటి మీద ఆయన గారి పేరు కూడా ఉంది. అటువంటప్పుడు అవి మీ సొంతమని చెబితే ఎలా చెల్లుతుంది? అవి మీకెలా వచ్చాయి? కొన్నాము. ఎక్కడా, ఎప్పుడు? హీరో అనే ఒక ఆసామి మాకు కొంత సొమ్ము బాకీ ఉండి ఆ సొమ్ము కింద ఈ బట్టలను దిగవిడిచి చక్కా పోయినాడు అని నేను చెప్పగా, నా యందు గౌరవం గల పోలీసు నా మాటను కొంతవరకు విశ్వసించి
వస్తువులు గల ఆసామితో ఇలా మాట్లాడాడు. మీదే ఊరు? ఈ ఊరే. పేరు? బుచ్చిరాజు. ఈ బట్టల మీద ఉన్నది మీ పేరేనా? అవునండి. ఈ బట్టలు మీరెక్కడ పెట్టుకోగా పోయినాయి? చాకలి దగ్గర పోయినాయండి. ఎలా పోయినాయని చెప్పాడా చాకలి? తన లాండరీలో ఈ బట్టలతో పాటు మరికొన్ని బట్టలు కూడా వాడు ఇస్త్రీ చేయటానికి పెట్టుకుని ఏ సోడా తాగటానికో ఇట్టే పక్క దుకాణంలోకి వెళ్ళాడట. తిరిగి వచ్చి చూసుకునేటప్పటికీ ఈయన 2 బట్టలే లేవట. మిగిలిన బట్టలన్నీ ఉన్నాయన్నమాట. చెట్, ఇది నమ్మదగిన విషయం కాదు. అన్ని బట్టలు ఉండగా ఈ 2 బట్టలు పోవటమేమిటి? ఆ చాకలి ఎవరో చూపండి, నిజం విషయమును ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి పోలీసు బుచ్చిరాజన్న ఆ ఆసామిని మా జానీని వెంట పెట్టుకుని చాకలి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత మా జానీ వల్ల నాకు తెలిసిన విషయం, బుచ్చిరాజన్న ఆ ఆసామి ఆ చాకలి ఆ 2 బట్టలు వేసిన మాట నిజమేనట. అవి అతని సొంతమేనట కూడాను. ఆ చాకలి తనకు వేయబడిన ఆ 2 బట్టలను హీరోకు పావలకు అద్దెకిచ్చాడట. హీరో ఆ అద్దె బట్టలను వేసుకుని నా ఇంటికొచ్చి ఇంత చేశాడు. ఆ చాకలైనా ఈ విషయాలన్నింటిని మొదట చెప్పలేదట. పోలీస్ అతన్ని స్టేషన్కి తీసుకుని పోయి 4-5 సార్లు లాఠీ దెబ్బలు కొట్టగా అసలు విషయమంతా చెప్పాడట. దీని గురించి కేసు పెడితే చాలా చాలా గొడవలవుతాయని, అందువల్ల బుచ్చిరాజు గారి బట్టలను వారికిచ్చేసి బాగుంటుందని పోలీసు మా జానీకి నచ్చచెప్పగా అతడు ఎందుకు వచ్చిన గొడవలని ఆలోచించి బుచ్చిరాజు గారి బట్టలను బుచ్చిరాజు గారికి ఇచ్చేసి ఇంటికొచ్చాడు. విన్నారా ఎటువంటి మోసమో? అది జరిగినప్పటి నుంచి సరస్సుల దగ్గర ముందుగా డబ్బు పుచ్చుకోవాలన్న రూల్ను పెట్టింది మా అమ్మ అని రింగు చెప్పింది. ఆమె అలాగున తన దగ్గర ముందుగా డబ్బు పుచ్చుకోవటానికి తగినంత కారణం లేకపోలేదని చౌదరి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి గడిచింది. మర్నాటి ఉదయం చౌదరి ఇక వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నాడు. రింగు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అతని దగ్గరకు వచ్చి కూర్చుంది. మళ్ళీ ఎప్పుడొస్తారు చౌదరి గారు? రమ్మంటావా? మంచి మాటే అడిగారు. నాతో స్నేహం కలిసిన ప్రతి వారికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. పోనీ నాతో కూడా అలాగే సాగుతుందనుకో. అందుకే మళ్ళీ ఎప్పుడొస్తారని అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు ఖాయంగా ఎవరి ప్రాపకంలోనైనా ఉన్నావా లేదా? లేదు. అలా అడుగుతున్నారువేం? నా ప్రాపకంలో ఉండరాదు? అంతకంటేనా? నెలకేమియ్యమంటుంది మీ అమ్మ? 100 రూపాయలు ఇయ్యండి, నేను మా అమ్మ చేత ఒప్పిస్తాను. అబ్బా, అంతవరకునా? అంతకు తక్కువైతే మా అమ్మ ఒప్పుకోదు. సరే, అలాగే చేద్దాము. అయితే నీ ఆశకును ఏం చేస్తావు? అతనికి ఇటువంటి గొడవలేమీ అక్కర్లేదు. తిండి బట్టలు సమృద్ధిగా ఉంటే మా జానికి ఇంకేమీ అక్కర్లేదు. అలాగా? నాకైనా అతడు నిత్యము కంటికి కనిపిస్తూ ఉంటే చాలు. బాగుంది. మా జానీకి రోజుకు రూపాయి అవుతుంది సాదరు. అలాగే భరుస్తావన్నమాట. అవును మోజు మరి. ఆ గొడవ మీకెందుకు లెద్దురు అని ఆ ఇద్దరు మాటలాడుకుంటూ ఉండగా అక్కడికి జానీ వచ్చాడు. అయితే జానీ అతడేనని చౌదరి అనుకోలేదు. రింగు ప్రేమకు పాత్రుడైన వాడెంతో అందంగా ఉంటాడని, గొప్ప సరసుడై ఉంటాడని అతని ఊహ. మా జానీ ఇతనేనని రింగు అతన్ని చూపేటప్పటికీ చౌదరి తెల్లబోయినాడు. జానీకి సుమారు 30 సంవత్సరాలుంటాయి. అయినప్పటికీ అతని శరీరంలోని రక్తమాంసాలు హరించిపోవటం వల్ల అతని ఎముకలు పైకి కనిపిస్తున్నాయి. ముఖం నిండా స్ఫోటకము మచ్చలు, నల్లటి శరీర ఛాయ, వీటితో అతడంత అసహ్యంగా కనిపించాలో అంత అసహ్యంగా కనిపిస్తున్నాడు. ఏమైతేనేమి, అతడు రింగుకు ఆశ. అతనిని ఎవరూ ఏమీ అనటానికి వల్లగాదు. ఆ విషయమును గ్రహించే చౌదరి ఏమీ అనకుండా ఊరుకున్నాడు. అన్నయ్య గారు వెళ్ళిపోవటానికా ఏమిటి? ప్రయాణమైనారు అని జానీ అడగ్గా, వెళ్ళిపోతామంటున్నారు జానీ అని రింగు అతనికి సమాధానం చెప్పింది. నాకు మామూలు ఇయ్యకుండానే వెళ్ళిపోతారా ఏమిటి అని జానీ అనగా చౌదరికి గుండెలు వేగంగా కుట్టుకున్నాయి. ఏమి అంటే అతని దగ్గర మొత్తం ఉన్నవే 23 రూపాయలు. అందులో నుంచి 20 రూపాయలను రింగుకు రాత్రి ఇచ్చేయగా మిగిలిన 3 రూపాయలు అతని దారి ఖర్చులకు కటాకటీగా సరిపోతాయి. తెనాలి నుంచి రామచంద్రాపురం 3 రూపాయలతో వెళ్ళడం అంటే అంత సులువైన పని కాదు. ఆ 3 రూపాయలలోనూ కూడా బొర్రి పడుతుందేమోనని చౌదరి కంగారు పడ్డాడు. చౌదరి గారేమిటో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మీ తమ్ముడు అడిగిందే చాలు, అతనికి ఏమైనా బహుమానం ఇయ్యండి అని రింగు సిఫార్సు చేయటం వల్ల చౌదరి మాటలాడలేకపోయినాడు.
రింగు సిఫార్సు చేసినప్పటికీ కూడా జానికి 1 రూపాయి డబ్బులైనా ఇవ్వకపోతే దర్జాకు తక్కువ అవుతుంది, ఇస్తే దారి ఖర్చులకు తక్కువ అవుతుంది, ఏం చేస్తాడు? దారి ఖర్చులకు తక్కువైతే ఏ స్నేహితుడి దగ్గరైనా చేబుతులు పుచ్చుకోవటానికైనా నిశ్చయం చేసుకున్నాడు కానీ దర్జాకు మాత్రం లోటు తెచ్చుకోవడం అతనికి ఇష్టం లేకపోయింది. వెంటనే జేబులో ఉన్న 3 రూపాయలలోనూ 1 రూపాయిని తీసి జాని చేతుల్లో పెట్టగా, ఇంతేనా అన్నట్లుగా అతడు చిరునవ్వు అతనిపై విసిరి, అన్నయ్య గారు తిరిగి ఎప్పుడొస్తారు అని అడిగాడు. వచ్చే నెల నుంచి ఇక్కడే ఉండిపోతాను, నెలకు 100 రూపాయలు నీయటం అని చౌదరి చెప్పాడు. ఈ పద్ధతి చాలా బాగుందన్నయ్య గారు అని జాని ఒప్పుకున్నాడు. రింగు ఇంటికి గత రాత్రి ఎవరో కొత్త సరసుడు వచ్చినట్లుగా చుట్టుపక్కల వేసేలందరికీ తెలుసు. అందువల్ల అతడు ఎలా ఉంటాడో చూడాలన్న ఉత్సాహంతో ఉదయమే ముస్తాబులై 5-6 వేశ్యలు రింగింటికి వచ్చి, బావయ్య గారు అని ఒకరు, మావయ్య గారు అని ఇలాగా నలుగురు 4 వైపుల నుంచి వచ్చి చౌదరిని పరామర్శించడం మొదలుపెట్టారు. అటువంటి ఘనమైన సత్కారము నా వేశ్య వల్ల తాను కాబట్టి పొందుతున్నాడని, ఇతరులకు అటువంటి యోగ్యత లభించదని చౌదరి గర్వించాడు. అందరూ కూర్చుని కులాసాగా మాట్లాడుకుంటూ మధ్య మధ్య జాని ఏమిటో అంటూ ఉంటే అందరూ కిలకిలా నవ్వుకుంటున్నారు. అటువంటి ఆనందదాయకమైన అవకాశాన్ని కాళ్ళదన్నుకుని వెళ్ళిపోవటానికి చౌదరికి మనస్కరించలేదు. అందువల్ల అతడు కూడా వారితోనే కేరింతలు కొడుతూ ఉన్నాడు. ఇంతలో ఒక చీరల కావిడిని వెంట వేసుకుని ఒక అరవబట్టల వర్తకుడు ఆ వీధంతా చీరలను కేకేసుకుంటూ వెడుతున్నాడు. ఆ చీర కేక రింగు చెవుల్లో పడింది. వెంటనే ఆమె అతనిని పిలిచి లోపల కావిడిని దింపించింది. కొంప ములిగింది. ఇప్పుడు ఈ చీరల కావిడిని దింపించింది నన్ను కొనమంటే చచ్చానన్న మాటే. దారి ఖర్చులు కూడా సరిపోకుండా 2 రూపాయలున్నాయి. ఈ గుట్టును బయట పడనీయకుండా అవతలకు పడిపోదామంటే వీలు లేకుండా ఉందే. 10 మందిలోనూ డబ్బు లేదని చెప్పుకుంటే ఎంత చిన్నతనం. నలుగురు 4 వైపులా తాటాకులు కట్టి నవ్వరు. అయినప్పటికీ రింగు తానే స్వయంగా కొనుక్కోవటానికి చీరలను పిలిపించిందేమో. అలా అయితే బ్రతికానన్నమాట. ఒకవేళ నన్ను కొనమంది అంటే ఇంతమందిలోనూ అబాసైపోయిందన్నమాటే. రాత్రి రేణు రింగుకు 20 రూపాయలనిచ్చిన విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ చీరలను కొననంటే మాత్రం ఈ వేశ్యలందరూ నన్ను హేళన చేస్తారు. ఇప్పుడు ఇంతమందిలోనూ ఇంత పరాభవం జరిగితే మళ్ళీ నేనే వేశ్య గుమ్మామైనా తొక్కగలనా? ఒకవేళ పరిస్థితి అంతవరకు వస్తే ఈ గండాన్ని ఏదో యుక్తి వల్ల తప్పించుకోవాలంతే గాని నా దగ్గర డబ్బు లేదన్న విషయమును మాత్రం వాళ్లకు తెలియనీయకూడదు అని చౌదరి తనలో ఆలోచించుకుంటూ ఉన్న సమయంలో రింగు తన స్నేహితురాండ్రతో చీరలను నాణ్యం చేస్తూ, చౌదరి గారికి చీరలు నచ్చాలి, మనమందరము చూస్తే ఏం లాభం అని అంటూ రింగు 4 చీరలను ఏరి చౌదరి దగ్గరకు తీసుకువచ్చి, మా అందరికీ ఈ చీరలు నచ్చాయి, మీకు కూడా నచ్చాయలేదు చెప్పండి అంది. వేసులందరికీ నచ్చిన చీరలు తనకు నచ్చలేదంటే అక్కడి వారందరూ తనొక అనాగరికుడిగా ఎంచుతారేమోనని చౌదరి భయపడి చీరలు బాగానే ఉన్నాయి అన్నాడు. వీటి ఖరీదులు కూడా చెప్పబ్బాయి అని రింగు బట్టల వర్తకుణ్ణి అడిగింది. మీరు తీసిన 4 చీరలు కూడా బెంగుళూరుపేట అసలు పట్టు అని వర్తకుడు అన్నాడు. సరే ఖరీదులు చెప్పు, మరి ఎక్కువ ధర అయితే మా చౌదరి గారు హడలిపోతారు అని రింగు అనగా అక్కడున్న వేసులందరూ ఒకసారి పకపకా నవ్వారు. వాలకమంతా చూస్తే ఈ పిడుగు నా మీదే పడేటట్లుంది, ఎలాగ చెప్పమా? చెప్పబ్బాయి, నువ్వు ఎక్కువ ధరలు చెప్పినందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. మా చౌదరి గారికి వీటి ధరలన్నీ సిసలుగా తెలుసు. వీరిటువంటి బట్టలను ఇంతకు ముందెన్నటినో కొని ఉన్నారు అని రింగు అనగా చౌదరి సగర్వంగా మీసాల మీద చెయ్యి వేసుకున్నాడు. గాని పరిస్థితి అంతా చూడగా అప్పుడు ఆ చీరల పిడుగు తన మీదకే వచ్చి పడుతూ ఉన్నట్లు కనిపించటం వల్ల చౌదరి నోట మాట రావటం లేదు. ఆ 4 చీరలలోనూ ఏది తీసుకున్నా సరే 22 రూపాయలు అని బట్టల వర్తకుడు చెబుతూ ఉంటే చౌదరి ప్రాణాలు చౌదరిలో లేకుండా పోయినాయి. చీరలను నాణ్యం చేసైనా వేసేలందరూ సరసంగానే ఉన్నాయి ఖరీదులు అని ఒకరికొకరు సంజ్ఞలు చేసి చెప్పుకున్నారు. రింగు ఆ 4 చీరలను చౌదరి చేతిలో పెట్టి, ప్రస్తుతం ఒకటి చాలు అంది. చౌదరికి నోట తడారిపోయింది. అతడు ప్రయత్నించిన మాట రాలేకపోయినాడు పాపం. అలా తెల్లబోయి చూస్తారేమిటి చౌదరి గారు, వాటిలో మీకు నచ్చిన చీరేదో ఒకటి తీయించండి అని జాని అనగా, నీకేం
ఆశకు వెదవు, నువ్వెన్ని కబుర్లైనా చెబుతావు, ఇప్పటి నా పరిస్థితి నీకేం తెలుస్తుంది అని చౌదరి తనలో అనుకుని ఏమని సమాధానం చెప్పి అప్పటిక గండమును తప్పించుకోవాలో అని ఒక క్షణం ఆలోచించుకుంటుండగా, బావగారేమిటో ఆలోచిస్తున్నారు, ఒకవేళ చేతిలో డబ్బు లేదు కాబోలు అని ఒక వేసే అనగా మిగిలిన వేసేలందరూ పకపకా నవ్వారు. చౌదరికి తల కొట్టేసినంత ప్రమాదం జరిగింది. అతడు చిన్నబుచ్చుకున్నట్లుగా రింగు గ్రహించి, మా చౌదరి గారి దగ్గర డబ్బు లేకపోయినట్లయితే ఇక ప్రపంచకమే లేదు. నిన్న రాత్రి నేను వారి పర్సులో 500 రూపాయల నోట్లను చూశాను అని రింగు అబద్ధమును ఆడి అప్పటికి చౌదరి గారి గౌరవాన్ని నిలబెట్టింది. అందుకు అతడు సంతోషించలేకపోలేదు. ఇక ఆ గండమును తప్పించుకునే ఉపాయం అతనికి తెలిసింది. చీరలను పట్టుకుని నాణ్యం చేసినట్లు చేసి, మొన్ననే ఇటువంటి చీరలను మా ఇంట్లోకి 1/2 డజను కొన్నాను, ఒక్కొక్కటి 15 రూపాయలు అని చౌదరి అనగా, మేము అంతవారా చెప్పము స్వామి, ఇక్కడ వతనగా ఇస్తూ ఉంటాము కదా, ఇంత మోసం ఉంటుందా అని వర్తకుడన్నాడు. చౌదరి గారికి స్వల్ప విషయంలో అబద్ధమాడవలసిన పని లేదు అని రింగు అంది. అబ్బే అంతే రింగు, ఈ చీరలు అంతకంటే ఎక్కువ ఖరీదు లేవు అని చౌదరి అనగా, పోని ఏదో విధం బేరం చేసి తీసుకుందరు అని రింగు అంది. ఏమయ్యా షాహుకారు, 15 రూపాయలు చేసే పడతాయా ఏమిటి అని చౌదరి అడిగేసరికి, తీరా అతడు అడిగిన ఖరీదుకు ఇస్తానంటే ఏమి చేయాలో అతనికి తెలియలేదు. అతడు మొదట ఊహించుకోను లేదు, తర్వాత భయపడ్డా. తీరా ఆ షాహుకారు తానడిగిన ఖరీదు కాచీర ఇస్తానంటే ఏం చెయ్యాలా అని రింగు, జానీ మొదలైన వాళ్ళందరూ ఆ షాహుకారు చీర నా ఖరీదుకిస్తాడేమో, చౌదరికి బేరం తగిలిద్దామని ఆశపడ్డారు. కానీ భగవంతుడు చౌదరి పక్షం ఉండటం వల్ల షాహుకారు, ఇది 15 రూపాయలకొచ్చే చీర కాదు సామి అని చీరలను మూటలో పెట్టుకుని కట్టేసుకోవటం మొదలుపెట్టాడు. చౌదరి బ్రతుకు జీవుడా అని కుదుటపడ్డాడు. అలా ఇచ్చేయబోయ్, 2 చీరలు పుచ్చుకుంటాము అని చౌదరి మరింత ధీమాగా అడిగాడు. 2 కాదు, 20 చీరలు తీసుకున్నా ఆ ఖరీదుకు రావు, 22 రూపాయలకు ఒక్క కాణీ తక్కువైనా బేరం కుదరదు అని బట్టలు వర్తుకుని మూటను బిగించి కట్టేసుకున్నాడు. చౌదరికి పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. అయితే అయ్యింది, చీరలు చాలా బాగున్నాయి, ఒక చీర కొనండి అని రింగు చౌదరి భుజం పట్టుకుని ఊపుతూ గారాలు పడుతూ అడగడం మొదలుపెట్టింది. ఎందుకు రింగు, నువ్వు తిన్నది కాదు, నేను తిన్నది కాదు, అనవసరంగా ఎక్కువ సొమ్ము నీ అతనికి పోయటం ఎందుకు, నీకు 15 రూపాయలకు ఇటువంటి చీరను బజారులో తెచ్చిపెడితే సరిగదా అని చౌదరి అనగా మిగిలిన వేశ్యలు, చౌదరి గారు సున్న చుట్టడానికి మంచి మార్గమును కనిపెట్టారు అని నవ్వులతో పట్టారు. అబ్బే, చౌదరి గారు అటువంటి వారు గారు, అనవసరంగా ఎక్కువ ధరని ఇతనికి పోయడం ఎందుకని అంటున్నారు. మంచిదే, నాకు ఇటువంటివి 2 చీరలు బజారులో తెప్పించి పెట్టండి అని రింగు అనగా, తప్పక తీసుకొస్తాను, ఇంకా ఇంతకంటే మంచి చీరలు కూడా ఉంటాయి బజారులో అని చౌదరి అనగా, అప్పటికంతకంటే వేరే మార్గం లేదు కాబట్టి రింగు అతడు చెప్పిన దానికి తృప్తిపడి ఊరుకుంది. తరువాత చూడవచ్చిన వేసేలందరూ ఎవరి మట్టుకు వారు వెళ్ళిపోయినారు. అన్నయ్య గారి జోడునెంతకు కొన్నారు కానీ చాలా బాగుంది అని అంటూనే జానీ గుమ్మం దగ్గర ఉన్న ఫ్లెక్స్ బూటును తాను తొడుక్కుని అవతలకు చక్కాపోయినాడు. ఆ జోడు నాది, అతడు తొడుక్కుపోతాడేం అని చౌదరి ఆశ్చర్యంగా అడిగాడు. మరేం కొంప మునిగిపోయిందేమీ లేదు, అతనికి ఆ జోడు బాగుంది కాబోలు, అందుకని తొడుక్కున్నాడు, మీరు మళ్ళీ ఇంకో జోడును కొనుక్కుందురు అని రింగు అనడంతోనే చౌదరి కిక్కురుమనకుండా ఊరుకున్నాడు. కొండంత చీరలు గండం తప్పింది కాబట్టి అప్పుడు ఆ జోడు పోయినందుకు చౌదరి అంతగా విచారించలేదు. అంతటితోనైనా ఊడి అవతల పడదామని చౌదరి అనుకుంటూ ఉండగా, అయితే వచ్చే నెల నుంచి నెలకు 100 రూపాయలు ఇచ్చి మీరిక్కడే ఉండిపోవటం నిజమే కాదు అని రింగు అడిగింది. నిజం కాకపోతే వేళాకోళం అనుకున్నావా ఏమిటి? మా అమ్మతో కూడా చెప్పాను, ఏమంది? ఒప్పుకుంది. నేనన్న మాటలు అక్షరాల జరుగుతాయని నమ్ము రింగు. అవును, అందుకనే కదూ, మీలాంటి ఘరానా మనుషుల ప్రాపకంలో ఉంటే నాకు గౌరవమే, మీకు గౌరవమే. నేను అలాగునని ఆలోచించటం వల్లనే నిన్ని పద్ధతిలో నిశ్చయం చేశాను. మీరు ఈ ఊళ్ళో ప్రత్యేకముగా నన్ను గురించే ఈ ఊళ్ళో మకం పెట్టదలుచుకున్నారా? అబ్బే లేదు, ఇక్కడ కొంతకాలం వరకు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీ వ్యాపారాలు అయిపోయిన వెంటనే మీరు తిరిగి మీ ఊరు వెళ్ళిపోతారా? వెడితేనేం,
ఏ వారానికో 10 రోజులకో నీ దగ్గరకు వచ్చి పోతూ ఉంటాను. మంచి వేళనో చెడ్డ వేళనో మనిద్దరము కలుసుకున్నాము. ఈ కలయిక చిరకాలం సాగించడమే నా కోరిక. తప్పక అలాగే జరుగుతుందిలే రింగు. తర్వాత మొదటి నెల బాబతు 100 రూపాయలు ఎప్పుడిస్తారో కనుక్కోమంది మా అమ్మ. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇస్తాను, దానికేం? నేను మా అమ్మతో అలాగే చెప్పాను. మళ్ళీ ఈ వారం నాడిక్కడకు నేను తిరిగి ఇక్కడికి వస్తాను. అప్పుడు నీకు 100 రూపాయలు ఇస్తాను. సరేలేండి. మరి నాకు చీరలు కొనిపెడతానన్నారు కదా, అదెప్పుడు కొంటారు? అది కూడా అప్పుడే. పోనీ ఈవేళ మా జానీని తీసుకెళ్ళి కొనియ్యరాదు? అలాగే చేయొచ్చును గాని నాకు క్షణమైన వ్యవధి లేది వేళ. త్వరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చే వారం తప్పక వస్తారా? అక్షరాలను ఇక వెడతాను. కారు వేళ అయ్యింది అని చౌదరి వెళ్ళిపోవటానికి లేచి నిల్చున్నారు. ఏది ఒక్క ముద్దు జ్ఞాపకం ఉంచుకోవాలి అని అంటూ రింగు చౌదరిని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుని గుమ్మం దాకా సాగనంపి అతడు వెళ్ళిపోయినాక తిరిగి లోపలికి వచ్చేటప్పటికి ఆమె తల్లి ఎదురై, చౌదరి గారు వెళ్ళిపోయారేమిటమ్మాయి అని అడిగింది. ఎందుకమ్మా వెళ్ళిపోయినారు? నా నల్ల మందుకేమీ ఇయ్యకుండానే వెళ్ళిపోయినారా? జాని 1 రూపాయి లాక్కుపోయినాడు. మళ్ళీ నీవు కూడా అడిగితే ఏం బాగుంటుంది? నా ప్రాణానికి జాని ఒకడు దాపురించాడు. వీడు కొంపలో నుంచి ఎప్పుడు వదిలిపోతాడో శనిగ్రహంలో పట్టుకున్నాడు. ఎవరి దగ్గరైనా ఓ ఆనా డబ్బులు నల్ల మందుకు అడిగి పుచ్చుకునే ముందు వీడు తయారవుతూ ఉంటాడు. నీకు వాడు నెత్తి మీద దేవత. ఫోనిస్తమ్మా. ఇప్పుడు నీ నల్ల మందుకు కరువొచ్చిందేమిటి? నీకు నేనిస్తాను, పుచ్చుకో. అనవసరంగా జానిని తిట్టకు. అతడు నాకు ప్రాణం. అందుకే కాపురమిలా అఘోరిస్తూ ఉంది. ఇస్తావు, నువ్వు ఇయ్యపు. నిన్న చౌదరి గారిచ్చిన 20 రూపాయలలోనూ కాని డబ్బును కదపటానికి వల్లగాదు. ఆ సొమ్ము ఇంటద్దె కింద జమ కట్టాలి. అలాగే ఆ 20 రూపాయల్లోనూ కాకుండా నీకు వేరే ఇస్తే సరిగదా? నీకు వేరే డబ్బెక్కడదమ్మాయి? ఆ గొడవంతా నీకెందుకే అమ్మా? నేనెక్కడో తెచ్చి నీకిస్తే సరిగదా అని అన్నది. అవునుగానమ్మాయి, ఈ జానితో నీకెందుకే? ఎంతకాలం కానీ డబ్బు సంపాదన లేని ఆ జులై వెధవతో ఎంతకాలం? అమ్మా, నువ్వేమన్నా నొప్పుకుంటాను కానీ జానీ విషయంలో ఏమన్నా నొప్పుకోను. ఏమిటో నాకు అతని మీద అటువంటి మోజు కుదిరింది. ఏడ్చినట్లే ఉంది. ఎదవ ఏడుపు. మనిషికి ఒక్కొక్క శనిగ్రహం పట్టుకుని ఇలాగే పీకు తింటూ ఉంటాడు అని సణుక్కుంటూ ముసలమ్మ లోపలికి వెళ్ళిపోయింది. రింగు సుమారు 30 సంవత్సరాల ఈడుగల ప్రౌఢి వేసే మనిషి. పొట్టిగా గుమ్మటంలా ఉంటుంది. పచ్చటి రంగు గుండ్రటి ముఖం ఆమెనిది. మితిమీరిన స్థూలకాయం కాకపోయినట్లయితే అందమైన మనుషుల్లోనే లెక్క పెట్టవలసి ఉండును. రింగుకు తల మొదలు పాదాల వరకు ఒకటే ఆకారం, ఒకటే లావు, ఒకటే గుండ్రన. ఆమె కదులుతూ ఉంటే ఒక పర్వతం కదిలినట్లు ఉంటుంది. అంత లావుపాటి మనిషి కూడా గజ్జికట్టి నాట్యానికి నిలుచుంది అంటే పిచ్చికిలాగా గెంతవలసిందే. ఆమె ఒక ఆయాసమును గాని ఓగర్పును గాని బడలికను గాని పొందినట్లు కనబడదు. ఒళ్ళు కదలకుండా నాట్యం చేస్తుంది. రింగు తన నాట్య కౌశల్యం వల్లనే ఇంత పేరును పొందింది. మళ్ళీ గొంతుక విప్పితే వినలేము. ఆమె తన నాట్యం వల్లనే చాలా వరకు ప్రేక్షకులను మెప్పించగలదు. ఈ ప్రఖ్యాతి మూలంగానే ఇప్పుడు ఆమె ఇంటికి 10 మంది వస్తూ ఉండటము, పాతిక పరక ఆమెకు ముట్ట చెప్పి వెడుతూ ఉండటము జరుగుతుంది. చౌదరి రింగు ముందు పర్వతం దగ్గర గడ్డిపోచలా ఉంటాడు. జానీ అంతకంటే హీనంగా కనిపిస్తాడు. అయితే ఏం, జానీ రింగుకు ఆశ. ఆమె తనకు లేకపోయినా జానీ సంగతి ముందు చూస్తుంది. అటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీద కలుగుతూ ఉంటుంది. అది పూర్వజన్మ వాసన అనుకోవలసిందే గాని మరోలాగున అనుకోవటానికి వల్ల కాదు. జానీ అయినా అందమైన వాడేమో అంటే అదీ లేదు. పోనీ ఏ సంపాదన పరుడేమో అంటే అది మొదటికే లేదు. ఇక దేనిని చూసి ఆమె అతనిని వలిచిందో బ్రహ్మదేవుడికైనా కిట్టదు. రింగు తనకు బట్టలు లేని సమయంలో కూడా జానీ బట్టలకు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఏదైనా తాకట్టు పెట్టి అయినా సరే అతనికి బట్టలు కొని ఇస్తుంది. జానీకి రోజు తాగుడుకు రూపాయి కావాలి. ఇంటికొచ్చిన సరసుల చేతనైనా ఆ రూపాయిని జానీకి ఇప్పిస్తుంది లేదా తానిస్తుంది. తన దగ్గర లేకపోతే ఎక్కడైనా అప్పు చేసి అయినా ఇయ్యవలసిందే. జానీ ఒక్క క్షణం కనిపించకపోతే రింగు తాళలేదు. అతనికి కోపం వస్తే ఆమె సహించుకోలేకపోయేది. ఇటువంటివన్నీ ముసలమ్మకి కిట్టవు. అందువల్ల ఆమె ఉండండి ఓ మాటు జానీని ఏదో అంటూ ఉంటుంది.
అందుకు అతడు కోపగించుకోవటము, రింగు అతన్ని బ్రతిమాలుతుండటము మామూలు. ఒక క్షణం జాని ఇంటికి రావడం ఆలస్యమైంది అంటే రింగు ప్రాణం కొట్టుకుపోతుంది. వెర్రెక్కినట్లంతా కలయ తిరుగుతుంది. జాని ఆ వేళ కూడా ఎక్కడికి వెళ్ళాడో ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. అంతవరకు రింగు మనస్థిమితం లేకుండా అటు ఇటు తిరిగి అతడింటికి రాగానే విప్పారి ముఖంతో అతని దగ్గరగా వెళ్ళి, ఏం జాని, ఇంత ఆలస్యమైందేం? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి పోయాను? ఏం అలా అంటావేం? కోపం వచ్చిందా? నా కర్మాన నేనొక్కడికో పోవలసిందే గాని ఈ ఇంట్లో నేనిక ఉండలేను. అలా అంటున్నావేం జాని? నన్ను విడిచి వెళ్ళిపోతానంటున్నావేం అని రింగు అడిగింది. వెళ్ళిపోక ఎందుకు రింగు? మీ ముసలమ్మకు నేనంటే సుతలాము గిట్టడం లేదు. ఇంట్లో అది ఏదన్నా పడుతున్నాను కదా అని ఊరంతా కూడా యాగి చేస్తుందా ఏమిటి? ఎవరితోనైనా ఏమైనా అందా ఏమిటి జాని? నాతో చెప్పు, నేను కనుక్కుంటాను. ఎందుకులే రింగు, నా మూలంగా నీకు మీ అమ్మకు విరోధాలెందుకు? ఉన్నంత కాలం ఉన్నాను. నాకు సంపాదన లేదని 10 మాటలంటే మాత్రం అంటుందా ఏమిటి? ఇంతకు జరిగిన విషయం ఏమిటో నాతో చెప్పు జాని. మా అమ్మ ఎవరితోనైనా నిన్ను గురించి ఏమైనా అందా ఏమిటి? ఫిడులు నాగయ్యతో అందట. ఏమని? నేను పిశాచంలాగా మీ కొంప పట్టుకుని వదలకుండా ఉన్నానట. నీకు శనిగ్రహంలా దాపురించానట. ఈ మాటలు బాగున్నాయా? ఏడ్చింది పిచ్చిముండ. దానితో నీకెందుకు పోనిస్తూ? నా మాట నీకు లెక్కగాని. ఆ ముసలదాన్ని మాటతో నీకేం పని? ఎంతకాలమని ఎన్ని పర్యాయములని వినగా ఎవరికైనా విసుగొస్తుంది. నా మాట విను జాని, ఆ ముసలమ్మతో నీకెటువంటి సంబంధమునూ లేదు. నాకు నువ్వు ప్రాణం, నేను నీకు ప్రాణం. మనమిద్దరము ఆజన్మాంతము ఇలాగే ఉండాలి. నేను నీకేమైనా లోటు చేస్తే అను. అలా అనడానికి నాకు నోరెలా వస్తుంది రింగు? నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు. నీవు లేకపోయినా నా సంగతిని ముందు చూస్తావు. అటువంటప్పుడు ఇతరుల లెక్క నీకేముంది చెప్పు జాని. లేదు గాని కుళ్ళు మాటలన్నీ అంటూ ఉంటే ఎంతకాలం భరించి ఊరుకోగలను? ఆ ముసలి ముండం మాత్రమిక బ్రతికినంతకాలం బ్రతకదు కదా. ఆ తర్వాత మన ఇష్టం. మన రాజా అప్పుడు మనలను అడిగేవారెవరు ఉండరు. ఆ ముసలముండ అనే మాటలకు నాకు అహంకారం వస్తూ ఉంటుంది. నీ మాటలకు మళ్ళీ చల్లబడుతూ ఉంటాను. నీకు నా మాట లెక్క గాని ఇతరులతో నీకెటువంటి నిమిత్తమునూ లేదు జాని. ఇదిగో వచ్చే నెల నుంచి చౌదరి నెలకు 100 రూపాయలు ఇస్తాడు. అందులో నీకు ప్రతి నెల 50 రూపాయలు ఇస్తూ ఉంటాను. అదేలా వీలు పడుతుంది? ఆ 100 రూపాయలు చేతిలో పొయ్యకపోతే ఆ ముసలమ్మ ఊరుకుంటుందా? నీకెందుకు, నేను ఇస్తానుగా. చౌదరి నెలకు 3 పాతికలే ఇస్తాడని ముసలమ్మతో చెప్పాను. చౌదరితో కూడా ఈ సమాచారమును చెప్పి అతని దగ్గర 100 రూపాయలు నేనే పుచ్చుకుని అందులోని 25 రూపాయలు నీకిచ్చి మిగిలిన 3 పాతికలే ముసలమ్మకిస్తాను. ఆ 25 రూపాయలు నాకు సరిపోతాయేమిటి? మామూలుగా ఇచ్చే డబ్బు నెలాగా ఇస్తూ ఉంటాను. అదిగాక అదనంగా ఈ 25 రూపాయలును. అయితే మంచిదే. అందువల్ల నువ్వు ఆ ముసలమ్మ మాటలను ఎప్పుడు లెక్క చేసుకోకు. నేనున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకెటువంటి లోటును రాదు. తెలుసా జాని? ఒకవేళ చౌదరి అన్న ప్రకారంగా జరిగించాడేమో. వాడి ముండా మోసి ఆ చౌదరి కాకపోతే వాడి బాబు మరొకడొస్తాడు అని రింగు అంది. అతని జోడు తీసుకున్నానని చౌదరి నేను వెళ్ళిపోయినాక ఏమైనా అన్నాడా ఏమిటి? ఏమంటాడు? అది అతని జోడని తెలియకపోవటం వల్ల తొడుక్కుంటున్నావేమోనని. ఆ జోడు నాది అన్నాడు. అయితే ఏం? అది అతనికి నచ్చింది కాబట్టి సరదాపడి తొడుక్కుపోయినాడు. మీరు మరో జోడును కొనుక్కుందురు అని నేను అనగానే అతడు మారు మాట్లాడలేదు. ఆ జోడు చాలా బాగుంది రింగు. అది ఏమాత్రం ఖరీదు ఉంటుందేమిటి జాని? ఉంటుంది 10 రూపాయల దాకా. అబ్బా, అందుకే అంత బాగుంది. కొంప తీసి కండువాలాగా కోటులాగా దీని గురించి కూడా ఏమైనా పేచి వస్తుందేమో, అది చూడు. అబ్బే, చౌదరి హీరో లాంటి మోసగాడు కాదు. ఇతని గురించి నేను వాకబు చేశాను. రామచంద్రపురమున కంతటికి మంచి మోతుబరి ఇతనేనట. అలాగునని నాకు చాలామంది చెప్పారు. ఏమో, ఆ విషయం నాకేం తెలుసు. హీరో మూలంగా మోసపోయినప్పటి నుంచి అందరి దగ్గర నుంచి నిర్ణయించుకున్న డబ్బును ముందుగానే పుచ్చుకుంటున్నాను. అలాగే ఈ చౌదరి దగ్గర 20 రూపాయలను ముందుగానే పుచ్చుకున్నాను. అందుకతుడేమన్నాడో ఏమో. ఇది వరకు హీరో చేసిన మోసములు చెబితే ఏమీ అనుకోడు. చెప్పానుగా. అయితే సరే, అతనికేం అనుకోడు.
అని ఆ ఇద్దరు పడక గదిలో కూర్చొని మాటలాడుకుంటూ ఉండగా అక్కడకు ముసలమ్మ రుసరుసలాడుకుంటూ వచ్చింది. ఇది 10 మంది సరసలు తిరిగే వేళ గదా, ముస్తాబై గుమ్మంలో నిల్చోవాలి గాని ఈ బేవర్స్ జానీతో కాతాకాని పెట్టుకుని పడక గదిలో కూర్చున్నందుకు ప్రయోజనం ఏమిటి పిల్ల అని ముసలమ్మ అనగా, ఇదిగో నువ్వు నన్ను అనవసరంగా మాటలన్నావంటే పళ్ళు రాలిపోతాయి తెలుసా అని జాని కూర్చున్న చోటులో నుంచి లేచాడు. నీకెందుకు ఊరుకో అమ్మా, నాకు తెలుసు, నేను కూడా ఇక వీధిలోకి వెళ్ళాలనుకుంటూనే ఉన్నాను. గాకపోయినా నువ్వు జానీని ఏమిటో అంటూనే ఉంటావు. అతిగాడంటే నీకు గిట్టదు, నాకు ప్రాణం. ఎలాగా? ఎదురింటి నాగయ్యతో జానీని గురించి ఏమో అన్నావట. అందును గురించి చాలా కించపడుతున్నాడు ఈరోజు మొదలుకుని. నువ్వు తని జోలికి పోకే అమ్మా అని రింగు తల్లిని మందలించింది. ఏడ్చినట్టే ఉంది ఎదవ ఏడుపు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల వాడంట. రిందుకే చిన్నప్పటి నుంచి పెంచి పెద్దదానిగా చేసిన నాకంటే మొన్న వచ్చిన ఆశగాడు దీనికి ఎక్కువైనాడు కాబోలు అని ముసలమ్మ తనలో సణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత జాని రింగు దగ్గర ₹10 కావాలని అడిగిపుచ్చుకుని వెళ్ళిపోయినాడు. రింగు వీధి గుమ్మం వైపు వెళ్ళింది. చౌదరి అన్న మాటలను అక్షరాలా జరిగిస్తున్నాడు. కానైతే జాని మూలంగా అతనికి ఎక్కువ చిక్కు కలుగుతూ ఉంది. జేబులో పెట్టుకున్న సొమ్ము మాయమైపోతూ ఉంటుంది. వంకీలు పెట్టుకున్న చొక్కాయిలుండవు, కండువాలుండవు. ఏమైనాయంటే ఎవరూ మాట్లాడరు. నిలదీసి అడిగితే మాత్రం రింగు ముఖమును చిట్లించుకుంటూ, ఏమవుతాయి, మా జాన్ని తీసుకున్నాడేమో, ప్రతిదానికి అంత బ్రహ్మాండం చేస్తారేమిటి అంటుంది. అప్పుడు ఇంకా చౌదరి ఏమీ అనలేక తన ఉక్కు రోషాన్ని లోపలనే దిగమింగి ఊరుకునేవాడు. అతను ఎలాగైనా తప్పిపోతే బాగుండునని అనుకునేవాడు. అయితే ఎలాగా? అతడు వేసుకు తల మీద దేవత. అతడిని ఎవరు ఏమీ అనడానికి వల్లగాడు. ఈ సమాచారాలన్నీ చౌదరికి వెకటును కలిగిస్తూనే ఉన్నాయి. అతడు ఆమెను నచ్చజెప్పి జానీకి ఎలాగైనా ఉద్వాంసం చెప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకానొక రాత్రి చౌదరి తిరిగి తన ప్రియురాలతో జానీని గురించే మాట్లాడడం మొదలుపెట్టాడు. నీతో నేనొక విషయమును చెప్పదలుచుకున్నాను. అది నీ మేలును గురించే. నీ మాటకు నేనెప్పుడైనా అడ్డు చెప్పానా? సాధారణంగా చెప్పవు గాని అది కూడా చెప్పేయండి. సరే, ఆ గొడవంత ఎందుకులే గాని నీకు నెలకు 500 ఈదలుచుకున్నానిప్పటి నుంచిని. మీకు నా మీద ఇంతటి దయ కలగటం గొప్ప అదృష్టం. అయితే నువ్వు ప్రత్యేకంగా నా చెప్పు చేతుల్లోనే ఉండాలి. ఇతర సంపర్కం ఎంత మాత్రమూ పనికిరాదు. ఇప్పుడు మాత్రం నేనేమంతా 10 మందితో సంబంధమును కలిగి ఉన్నానని అలా అంటున్నారు. నా మనసులో ఉన్న మాటను నిర్మోహమాటంగా చెబుతున్నా. దానికేం, చెప్పొచ్చు. కోరినంత రొక్కాన్ని ఇస్తూ ఉన్నప్పుడు నేను మీ మాటను వినకుండా ఇంకెవరి మాటను వింటాను? మీతో సంబంధము ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి నేను ఇతర సంపర్కాలన్నీ వదులుకున్న విషయం మీకు మాత్రం తెలియదు. తెలుసును, కానీ మొగమాటమక్కర్లేదు, చెప్పియండి. మీరెప్పుడు చెప్పినా జానీని గురించేగా. నా మనసులోని విషయం నీకే తెలిసింది. మీరు ఈ విషయం చెప్పడం ఇది మొదటిసారి కాదు కదా. సరే, జానీని విడిచిపెట్టేయంలో నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. మీరేమి చెప్పినా వింటాను గాని ఆ మాట మాత్రం నా చెవిన పడటానికి వల్ల కాదు. నెలకు ₹500. బాగా ఆలోచించుకో. 500 కాదు, 5,000 సరే. నా కంఠంలో ప్రాణముండగా మాత్రం జానీని విడిచిపెట్టడం అసంభవం. అతనంటే నీకింత తీపి ఎందుకో నాకొక్క మాట చెబుదు. అందుకు కారణం నాకు తెలియదు. అతనికి నీకు ఎంతకాలం నుంచి ఉంది ఈ స్నేహం? సుమారు 10 సంవత్సరాల నుంచి. అతనికి పని పాట ఏమీ లేదా ఏమిటి? నేనుండగా అతనికి పనెందుకు? నువ్వు సంపాదించి అతనికి పెడుతూ ఉంటావన్నమాట. అలాగే అనుకోండి. అయితే నేనీయబోయే ₹500 కూడా కాలదన్నుకోదలుచుకున్నావన్నమాట. చెప్పానుగా, ఈ జానీ విషయంలో నేను మా అమ్మ చెప్పిన మాటే విననప్పుడు ఇతరుల మాట వింటానని ఎవరనుకుంటారు? అయితే సరే, నిన్ను నేను నిర్బంధం చేయటం లేదు. కానీ ఈ జానీని గురించి నేనిక అసలు రావటమే మానుకుంటానేమో. మీ దయ. మీరలా అంటే నేనేమి చెప్పలేను. జానీతో సంపర్కమును నువ్వు విడిచిపెట్టవన్నమాట. తెలిసిన వారికి ఇన్నిసార్లు చెప్పాలా? నేను నిన్ను విడిచిపెడితేనో? నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా స్వామి? ఎలాగో బ్రతుకుతాము గాని చచ్చిపోము కదా. నేనికి ప్రతి నెల ₹100 ఇస్తున్నానని అందులో నుంచి ₹25 జానీకి ఇస్తూ నేను 3 ఇస్తున్నట్లుగా నువ్వు మీ అబ్బతో చెబుతున్న విషయాన్ని నేను వెల్లడి పెడతాను. అయ్యో కానియండి. మా అమ్మైనా నాకు ఉరిశిక్ష వేది కదా. 4 చివాట్లు వేస్తుంది, ఊరుకుంటుంది.
ఇలా భయపెట్టినంత మాత్రాన నేను జానీని విడిచిపెట్టేస్తానని మీ ఉద్దేశం కాబోలు. అది కాదు గాని నా మాట విను. నా ప్రాపకంలో ఉంటే నీకింకా ముందు ముందు నా వల్ల ఎటువంటి ఉపకారాలు జరుగుతావో నువ్వు ఊహించుకోలేకుండా ఉన్నావు. నేనిప్పుడు మాత్రం మీ ప్రాపకంలో లేనా? అది కాదు, నా చెప్పు చేతల్లో ఉంటే అని నా భావం. నేను మీ చెప్పు చేతుల్లో లేక ఇప్పుడు మాత్రం ఏం చేశాను? ఇంకా ఏం చెయ్యాలి? జానీని వదిలేయమంటూ ఉంటే ప్రాణం పోయినా వదలనంటున్నావు. నేను చెప్పినట్లుగా చేశావు అంటే నీ అదృష్టాన్ని మేర ఉండవు. బాగా ఆలోచించుకో. జానీ లేకపోయిన తర్వాత స్వర్గాధిపత్యమైన అక్కరలేదు. పోనీ మా ఊరు వచ్చేస్తావా? అక్కడ నీకు పెద్ద మేడ కట్టించి ఇస్తాను. జానీ కూడా నాతో ఉండడం మీకు సమ్మతమేనా? అది కుదరకపోతే నేను కుదరదు. నువ్వు వేసేవు గదా, అతని మీద నీకింత వ్యామోహం కూడానా? పోనీ జానీగాడైనా గొప్ప అందగాడేమోనంటే అది అసలే లేదు. పోనీ మంచి సంపాదన పరుడేమోనంటే అది మొదటి కేసున్నా. గుణ సంపన్నుడేమో అనుకుందామంటే అతని దగ్గరున్న చెడు గుణాలకి ఇంకెవరి దగ్గర ఉంటాయని నాకు తోచదు. దొంగతనం ఉంది, తాగుబోతం ఉంది, పైకి తెలియకుండా ఇంకెన్ని దుర్గుణాలున్నాయో ఎవరికి తెలుసు? అతని దుర్గుణాలన్నింటినీ భరించేదాన్ని నేను గాని ఇంకెవరూ గారు. అంత కర్మమేమొచ్చిందని అడుగుతున్నాను. నీ ఆశక్ మూలంగా కాళ్ళ దగ్గరకొచ్చిన సిరిని తన్నుకుంటున్నావు. పోనిలేండి, ఎవరి కర్మానికి ఎవరు కర్తలు. జాని ఎందు నీకంతటి మమకారం ఉన్నప్పుడు అతన్ని పట్టుకునే ఉండరాదు. మళ్ళీ ఈ వేసవృత్తిని కూడా ఎందుకు అవలంబిస్తున్నావు? తల్లి నన్ను చిన్నప్పటి నుంచి పెంచినది. జానీ నన్ను సుమారు 10 సంవత్సరాల నుంచి ఆశ్రయించుకుని ఉన్నవాడు. ఈ ఇద్దరి కోసము, నా పొట్ట కోసము నేను నీచ వృత్తిని ఆచరిస్తూ ఉన్నాను. పెంచిన తల్లిని పోషించడంలో ధర్మము, న్యాయము ఉంది. అంతేగాని ఆ సోమరిపోతను పోషించడంలో అర్థం లేదు. ఇతరులు అనుకునే దానితో నాకు నిమిత్తం లేదు. ఒకరి సొమ్ముని తింటూ మరి ఒకరిని ప్రేమిస్తూ ఉంటే ఎవరినైనా ఊరుకుంటారా? అందువల్ల నీ సంపర్కమును నేను వదులుకునే రోజు వస్తుందేమో. ఆది నుంచి నేను మీ ప్రాపకంలోనే బ్రతకలేదు కదా. కావచ్చును, ఒకరు మాత్రం ఆ అపచారాన్ని చూసి ఊరుకుంటారా ఏమిటి? తెలియకుండా జరిగితే ఏమో అనుకోవచ్చు. అహర్నిశలు ఇంట్లో మసులుతూ కళ్ళ ఎదుట భర్త కంటే కూడా ఎక్కువగా మసులుతూ ఉంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు? ఊరుకుంటేనే నీ మంచిని నువ్వే కొనుక్కోలేకుండా ఉన్నావు. నాకు జానీని మించిన మంచి ఈ ప్రపంచకంలోనే లేదు. ఈ పద్ధతిలో నీకింకెవ్వరూ సమాధానం చెప్పలేరు. నా అభిప్రాయం కూడా చెప్పకూడదనే. అయితే సరే, నీ నిశ్చితాభిప్రాయాన్ని తెలుసుకున్నాక కూడా ఎందుకు మళ్ళీ ఎప్పుడైనా నీ ఎదుట నీ జానీ విషయం తెస్తే అడుగు. నువ్వు చెప్పిన దానికి నేను హర్షించి ఊరుకోగలిగితే ఉంటాను, లేకపోతే పోతాను. జ్ఞానం వచ్చి ప్రాజ్ఞులైన వారి చేత నిర్బంధించి ఏ కార్యమును చేయించలేము. ఆ విషయం నాకిప్పుడు తెలిసొచ్చింది కనుక నేను మీకు కృతజ్ఞురాలను. ఈ విషయమును గురించి ఒకసారి నేను మీ అమ్మతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అది నిష్ప్రయోజనమని నా అభిప్రాయం. ఒకసారి ఆమెతో మాట్లాడితే ఆ విషయము కూడా నేనే నిర్ధారణ చేసుకుంటానుగా. మంచిది. అవజ్ఞుడు, అప్రయోజకుడు అయిన జానీ యందు నీకింతటి వ్యామోహం ఎందుకో నాకు అర్థం కాకుండా ఉంది. అది నా అనవసర ప్రస్తావన అని రింగు తీక్షణంగా ఒక్కసారి అనేటప్పటికీ చౌదరి తిరిగి మాట్లాడలేదు. ఇందులో ఏదో మిస్టరీ ఉండి తీరుతుంది. లేకపోయినట్లయితే ఆమెకతనికి అదంతా వ్యామోహమేమిటి? కట్టుకున్న భర్త కంటే కూడా స్వార్థమునే ఎక్కువగా చూసుకుంటారే. అటువంటిది వేశ్య నెలకి 500 ఇస్తానన్నా జానీని విడిచిపెట్టనంటుంది. మేడను కట్టించి ఇస్తానన్నా ససేవేరా అంటుంది. చివరకు జానీ లేనిదే స్వర్గమైనా తనకవసరం లేదంటుంది. ఇటువంటి తెలివి తక్కువ ఎక్కడైనా ఉంటుందా? ఈ చిత్రం ఏమిటో నాకేమీ అర్థం కాకుండా ఉంది. ఒకసారి ముసలమ్మతో ఈ వ్యవహారమంతా చెప్పానంటే రింగు పొంగు అణిగి చక్కపోతుంది. ప్రపంచంలో ఇంతమంది ఆశకులున్నారు. స్వార్థం అందులోనూ ప్రాణం కంటే ఎక్కువైనది. డబ్బుకు దీనిని గురించి ఎవరైనా జంకుతారా? ఇట్టి విడ్డూరం ఎక్కడైనా ఉంటుందా అని చౌదరి తనలో తాను ఆలోచించుకుంటూ రింగు ఇంటి దగ్గర బయలుదేరి తన బస మార్గంగా వెడుతూ ఉండగా ఆ మార్గములో అతనికి జానీ ఎదురై, ఏమండోయ్ అన్నగారు, ఇంటికి వెళ్ళిపోతున్నారా ఏమిటి అని అడిగాడు. అవును, నువ్వు కూడా రా. నేనెక్కడకు? ఇక్కడికే, కాఫీ హోటలకు. అటువంటి వాటికెప్పుడు అభ్యంతరం ఉండదు అని జానీ చౌదరి వెనకాలనే కాఫీ హోటల్కు రమ్మనేదే చాలు గదా అని వెళ్ళాడు.
జానీని మంచి మాటలు అడిగి రింగుకు అతనంటే అంత ప్రేమ ఎందుకో జానీని అడిగి తెలుసుకోవాలని చౌదరి తనలో అనుకున్నాడు. జనం ఎవరూ లేనటువంటి ఒక మూలగా ఆ ఇద్దరు చెరో కుర్చీ మీద కూర్చున్నారు. సర్వరు అందిస్తూ ఉండగా వారు పలహారాలను చేస్తూ మాటలాడుకోవటం మొదలుపెట్టారు. ఇన్నాళ్ళ నుంచి మనమిద్దరము ఒకచోట కలిసిమెలిసి ఉంటున్నామా? నీ సంగతి సందర్భాలను నేనెప్పుడు నిన్ను అడగనూ లేదు, నువ్వు చెప్పనూ లేదు అని చౌదరి అన్నాడు. ఆ సంగతి సందర్భాలకు ఏముందన్నయ్య గారు? మీరు బ్రాహ్మలేనా? ఆహా, అయితే ఈ వేసకుంపలో తిండి తిని కులభ్రష్టుడు అయిపోయానావా ఏమిటి అని అన్నాడు. జగమంతా ఒకటే కులం, అటువంటప్పుడు భ్రష్టత్వం అనగా ఎటువంటిది చౌదరి గారు? బాగానే ఉంది, కొసముక్క అన్నావు. అయితే రింగు దగ్గర నువ్వు ఎంతకాలం నుంచి ఉంటున్నావు? రమారమి 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నీకు భార్య బిడ్డలు లేరు? లేరండి, నేను ఏకాకిని. అసలు ఆదిలో ఈ రింగుకు నీకు ఎలాంటి పరిచయం అయ్యింది? నువ్వంటే రింగుకు చాలా ప్రీతి అనుకుంటాను. నేనంటే ఆమెకు ప్రాణం. ఆమె యందు నాకు కూడా అటువంటి భావమే ఉంది. 10 సంవత్సరాల క్రితం నాకు తల్లిదండ్రులున్నారు, చాలామంది బంధువులు ఉన్నారు. అవి నాకు అప్పుడు ఇంకా చదువుకునే రోజులు. ఒక బంధువు ఇంటిలో వివాహం జరుగుతూ ఉంటే అక్కడకు మేమందరము వెళ్ళవలసి వచ్చింది. బంధువులంటే మరెవరో కాదు, మా మేనమామ గారి ఇంట్లోనే ఆ వివాహం. అతడు బాగా ఉన్నవాడు, అందుకని ఆ పెళ్లి చాలా వైభవంగా చేశాడు. రింగు తన మేళంతో ఆ వివాహానికి వచ్చింది. అప్పటికి నేను రింగు ఎవరో ఎరుగను. ఆ పెళ్ళి 5 రోజులు ఆమె మేళం చేస్తూ మా మేనమామ గారి ఊళ్ళో మాతో పాటే ఉంది. అప్పుడు నేను ఎలాగున ఉండేవాడిని గాను, చాలా అందంగాను పుష్టిగాను కూడా ఉంటుండేవాడిని. రింగు వేసి కాబట్టి అందరి వైపు కూడా చూస్తూ ఉండేది. నాకప్పటి రోజుల్లో ఆ బొమ్ము శుభము తెలిసినది కాదు. వేసేదంటే చాలా భయంగానే ఉండేది. అదేమిటో గాని రింగుతో మాట్లాడాలని, ఆమె నాట్యం చేస్తూ ఉంటే చాలాసేపు చూడాలని కోరికగా ఉంటూ ఉండేది. అప్పటికి వివాహం 2 రోజులు అయిపోయింది. 3వ రోజు గడుస్తూ ఉంది. ఆనాడు మేళం చేయడం పూర్తి అయిపోయింది. సానులందరూ బసలోకి వెళ్ళిపోలై ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరగా నిలుచునున్నాను. అప్పుడు రింగు నా వైపు చిరునవ్వు ముఖంతో చూసి, తమలపాకులోకి కొంచెం సున్నం కావాలి, తెచ్చిపెట్టరు అని అడిగింది. ఆమె నాతో మాట్లాడినదే చాలునని పరమానంద పడిపోయినాను. వెంటనే ఆమెకు సున్నం తెచ్చి ఇయ్యడానికి లోపలికి పరిగెత్తాను. మా మావయ్య గారి ఇల్లైనా నాకు కొత్త, అందులోనూ పెళ్లి వారెలెలా ఉంటుంది, మంచి హడావిడిగా ఉంటుంది. ఆ ఇంట్లో సున్నపు కుండ ఎక్కడ ఉందో అని ఒక పావుగంట వెతుకులాడాను, కానీ అది నాకు కనిపించలేదు. రింగు అడక్క అడక్క నన్ను సున్నం తెచ్చిపెట్టమని కోరితే ఆ స్వల్ప కార్యమును నేను చేయలేకపోవడమా అని నాకు అభిమానం తోచింది. ఆమె నన్ను మాన్యలాడగలేదు, కాసులు అడగలేదు. సున్నం తమలపాకులోకి గోరంత సున్నం, ఇంతేనా? ఆమె కొరకు నేను మాత్రం చేయలేకపోతే ఎందుకు అనుకుని పెళ్లివారిల్లు విడిది అన్నీ గాలించాను. కనిపించిన వారెందరూ అడిగాను. అందరూ మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. ఈ మాత్రం భాగ్యం లేదని చెప్పటానికి నాకు నమస్కరించలేదు. ఇది పని కాదు గాని పీటల మీద కూర్చున్న పెళ్లి కూతురును రహస్యంగా అడిగాను. ఆమె ధర్మమా అని చెప్పింది. గాది కింద కుండలో ఉందని చెప్పింది. నేను వెంటనే ఆ సున్నమును ఒక చిన్న డబ్బాలో పెట్టుకుని వెళ్ళేటప్పటికీ ఒక అరగంట అయినా ఆలస్యం ఉంటుంది. ఇక నేను సున్నం తేలేనే అనుకుందో ఏమనుకుందో. ఆమె ఇతర సానులతో కలిసి బసలోకి వెళ్ళిపోయింది. అప్పటిక నా శ్రమ వృధా అయిపోయింది కదా అని విచారించాను. ఆమె ఎంత అవసరంలో ఉండి నన్ను సున్నమును కోరిందో అనుకున్నాను. దానిని ఆమెకు అందచేయకుండా ఉండటానికి నా మనసు అంగీకరించలేదు. అందువల్ల సున్నపు డబ్బాను పట్టుకుని సానులు దిగిన బస్సులోకి వెళ్ళాను. అప్పటికి సానులందరూ పడుకుని నిద్రపోతున్నారు. రింగు మాత్రం అప్పటికి ఇంకా నిద్రపోకుండా పక్కన సర్దుకుంటూ ఉంది. ఇదిగో సున్నం తెచ్చాను. నా చేతిలో ఉన్న సున్నపు డబ్బాను ఆమెకు అందియగా, చాలా శ్రమపడి బస్సులోకి దీనిని పట్టుకొచ్చారా అని అంటూ ఆమె చిరునవ్వు ముఖంతో నా చేతిలోని సున్నపు డబ్బాను అందుకుని, చాలా తెచ్చారు. ఇది మేమిక్కడున్న 2-3 రోజులు సరిపోతుంది. ఈ ఊరొచ్చాక సున్నం లేక తమలపాకులకు ముఖం వాచాను. మీ ధర్మమా అని ఈ పూట తమలపాకులు వేసుకుంటాను అని ఆమె అరువబుట్టలో ఉన్న తమలపాకులను చెక్కలను తెచ్చుకుని సున్నం డబ్బా దగ్గర కూర్చుంది. ఆమె కూర్చోమనకుండానే నేను కూడా అక్కడ కూర్చున్నాను. ఎంతసేపను నుంచోను, కాళ్ళు లాగాయి. మీరు కూడా తమలపాకులు వేసుకుంటారా పంతులు గారు అని ఆమె నన్ను అడిగింది.
నేను సమాధానం చెప్పకపోవటం వల్ల ఆమె నా మౌనమును అంగీకారముగా ఎంచి ముందు కొన్ని తమలపాకులు సున్నం రాసి నాకిచ్చింది. ఆ వేసే బసలో కూర్చుని నేను ఆ విధంగా తమలపాకులను వేసుకుంటుండమును మా నాన్నగారైనా చూసినట్లయితే చాలా గొడవ జరుగుతుందేమోనని నేను భయపడ్డాను. ఆమె నా అభిప్రాయము గ్రహించిందో ఏమో. వెంటనే వీధి తలుపులు గడియ వేసి వచ్చి నాకు దగ్గరగా కూర్చుంది. చెప్పొద్దు, అప్పుడు నాకు నిజంగా భయమేసింది. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అదే నాకు ఆరంభం గనుక. తలుపు వేసేశాను. మీరింకా ఎలా పెడతారు? ఇక్కడే ఉండిపోవాలి అని ఆమె అంటూ ఉంటే నేనేమీ మాట్లాడలేదు. చేతిలోని తమలపాకు చేతిలోనే ఉండిపోయినాయి. భోజనమయ్యిందా? అయ్యింది. తమలపాకులు రాసి ఇస్తే వేసుకోరేం? నేను వాటిని వేసుకుంటున్నాను. పెళ్లివారికి మీరేమవుతారు? పెళ్లి కూతురు తండ్రి నాకు మేనమామ. చాలా దగ్గరే. మీకు పెళ్ళయిందా? అప్పుడే. ఇప్పుడు మీకెన్నేళ్ళు? 20 లోవు. చదువుకుంటున్నారా? "ఉమ్." పోనీ మీ మామయ్య గారి కూతుర్ని చేసుకోలేకపోయినారా? నా చదువు పూర్తి అయితే గానీ మా నాన్నగారు నాకు పెళ్లి చేయనన్నారు. అందుకని వేరే ఇంకో సంబంధాన్ని తీసుకొచ్చి మా మావయ్య ఇప్పుడు తన కూతురుకు పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేస్తే చదువు పాడైపోతుందట. పోనీ నన్ను పెళ్లి చేసుకుంటారా? చా. ఏం? మీరు సానులు అయితే ఏం? సానుల్ని బ్రాహ్మణులు పెళ్లి చేసుకుంటారా? పోనీ మీకు నేను బాగా ఉన్నానా? చాలా బాగున్నావు. అయితే నాతో మా ఊరు చేయండి, తీసుకెళ్ళిపోతాను. ఎందుకు? నాతో ఉండిపోదురు గాని నేనే చదువు చెప్పిస్తాను. మా నాన్నగారు నాకు చదువు చెప్పించలేరని కూడా అన్నారు. అందుకే నాతో వచ్చేయమంటున్నానుగా. ఆలోచిస్తాను. నేను మీకు బాగున్నాను, మీరు నాకు బాగున్నారు. అటువంటప్పుడు మన ఇద్దరము కలిసి ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది. అవును మరి, చాలా బాగుంటుంది. ఈ రాత్రికి ఇక్కడ పడుకోండి. మా వాళ్ళు నా కోసం వెతుకుతుంటారేమో. పర్వాలేదు అని ఆమె అంటే నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అయినప్పటికీ అక్కడ పడుకోవాలనే కోరికగా ఉంది నాకు అని జాని చెప్పిన వాని నాలకించిన చౌదరి, అయితే మీరు ఆ రాత్రికి అక్కడ పడుకున్నారా అన్నారు. పడుకోవడమే కాదు, మిగిలిన పెళ్లి రాత్రులన్నీ నేను రింగుతోనే గడిపాను. ఈ విషయం ఎవరికీ తెలియదు. పెళ్లి అయిపోయిన అనంతరం నేనెవరికీ చెప్పకుండా రింగుతో ఈ ఊరొచ్చేశాను. ఇక్కడున్న రింగు పెంపుడు తల్లి నన్ను వెంట పెట్టుకుని వచ్చినందుకు రింగును చాలా కోప్పడింది. నా విషయం ఏమీ కలుగజేసుకోవటానికి వల్ల కాదని రింగు వాళ్ళమ్మతో ఒకసారి ఖచ్చితంగా సమాధానం చెప్పింది. రింగు నన్ను తన ప్రాణం కంటే అధికంగా చూసుకుంటుంది. నన్ను చదువు స్కూల్లో ప్రవేశపెట్టింది. కానీ నాకు రింగుతో సంపర్కం కుదిరాక చదువు దూరమయ్యింది. నాకు స్కూల్కి వెళ్ళాలన్న బుద్ధి ఉండేది కాదు. దానికి తోడు 4-5 స్నేహితులు పోగైనారు. స్నేహితులకేం లోటు? రింగు కోసం వచ్చిన వారందరూ నాకు స్నేహితులే కదా. వారిలో తాగుబోతులు ఉండేవారు, దొంగలుండేవారు, జోడలూరు ఉండేవారు. నాకు ఆ దురలవాటులన్నిటిలోనూ తాగుడు బాగా అలవాటు పడింది. రింగుకు తెలియకుండా చాటుకుండా తాగేవాడిని. డబ్బుకేం లోటు? రింగు నాకు కావలసినంత డబ్బు ఇస్తూ ఉండేది. వచ్చిన సగం నాకు, సగం తల్లికి ఇస్తూ ఉండేది. ఈ డబ్బును బట్టి కూడా నాకు స్నేహితులు ఎక్కువైనారు. వాళ్లతో పోయి 4-5 రోజుల వరకు ఇంటికి వచ్చేవాణ్ణి గాను. దరిమిలాను ఈ నా దుర్వస్తులన్నీ రింగుకు తెలిసాయి. ఆమె 2 మాసాల పాటు నన్ను గురించి అహర్నిశములు ఏడ్చింది. పాపం, నేను మాత్రం ఏం చెయ్యను? అలవాటు కాకుండా ఉండాలి కానీ అలవాటు అయితే బ్రహ్మైనా మానడు. మీకు తెలియదేముంది అన్నయ్య గారు? అయ్యో, తల్లిదండ్రుల దగ్గర బుద్ధిగా చదువుకుంటున్న నిన్ను తీసుకొచ్చి నిరావాకం చేయలేకపోయినాను. అందుకు తోడు నువ్వు చెడ్డ అలవాటులోకి దిగి పాడైపోయినావు గదా. నీ మీద ఉండే ప్రేమ వల్ల, నీ మీద ఉండే మక్కువ వల్ల నిన్నేమి అనలేకపోయినాను. అందువల్లనే ఇంత ముప్పు జరిగింది. అయ్యయ్యో, నీ తల్లిదండ్రులు దగ్గర ఉన్నా నువ్వు బుద్ధిగా ఉండి వృద్ధిలోకి వచ్చేవాడువేమో కదా అని రింగు నా గురించి అనేక విధవాల ఏడ్చింది. తన మూలంగానే నేను చెడిపోయానని ఆమె ఊహించుకుని కొంతకాలం రాత్రింబవలు గుమ్మం కదలనీయకుండా తన దగ్గరే కూర్చోబెట్టుకుంటూ ఉండేది. వ్యసనం అన్నది అలవాటు కాకుండా ఉండాలి కానీ తీరా అయ్యింది అంటే దానిని వదులుచుకోవటం సామాన్య విషయం కాదు. అప్పటికి ఇప్పటికీ నాకు ఆ దురలవాటు పోలేదు. అప్పటి నుంచి కూడా నేను రింగు దగ్గరే ఉండిపోయానన్న విషయం మీకు వేరుగా చెప్పనవసరం లేదు కదా అని జాని చెప్పిన దాని నాలకించిన చౌదరి ఒక నిట్టూర్పు విడిచి, ఇంతకాలం నుంచి ఇంతటి దృఢమైన ప్రేమ పాశంతో కట్టుబడి ఉన్న ఈ ఇద్దరును వేరు చేయాలంటే అది ఎలా జరుగుతుంది అని చౌదరి తనలో అనుకుని, అయితే
మీ తల్లిదండ్రులు నీ కోసం ప్రయత్నం చేయలేదు అని అడిగాడు. ఎందుకు చేయలేదు? 1 సంవత్సరం వరకు వారు నా కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నా జాడ వారికి తెలియలేదు. దరిమిలాను ఒక 6 మాసాల ఇంచుమించులో నా తల్లిదండ్రులిద్దరూ పోయినారు. ఆ సమయంలో నేను ఒకసారి మా ఊరు వెళ్ళాను. తల్లి పోయేటప్పుడు నాకు తెలియదు. అందువల్ల వెళ్ళలేకపోయినాను. తండ్రి గారు ఇంకో 2-3 రోజులకు పోతారనగా నాకు తెలిసింది. అప్పుడు రింగే నా చేతికి ఓ 50 రూపాయలిచ్చి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి రమ్మని నిర్బంధం చేసి పంపింది. అందువల్ల తండ్రి గారి అవసాన కాలంలో మాత్రం నేను దగ్గర ఉన్నాను. అదైనా రింగు పట్టుదల వల్ల జరిగింది కానీ లేకపోతే అది జరగకపోయి ఉండును. కావలసిన తల్లిదండ్రులే పోయినప్పుడిక ఈ ప్రపంచంలో నా అన్నవారెవరున్నారు? అందువల్ల వెంటనే రింగు దగ్గరకు వచ్చేశాను. రింగు ఆదరణ వల్ల, ఆమె చేతల వల్ల తల్లిదండ్రుల వియోగానికి నేనంతగా దుఃఖపడలేదు. కానీ రింగు మాత్రం అందుకు అపరిచితమైన దుఃఖమును పొందింది. నాటి నుంచి నేటి వరకు నా ఒంటి మీద ఈగనైనా వాలనీయకుండా రింగు నన్ను కాపాడుతూ ఉంది. ఏ జాతి అవుతే ఏంగాక నన్ను సరసను కూర్చోబెట్టుకుని తల్లి కంటే వాత్సల్యంతో భోజనం పెడుతుంది. నాకు బట్టలు కావాలంటే బట్ట, కాఫీ వగైరాలను, డబ్బు కావాలంటే డబ్బు. ఒకటేమిటి, నాకేమి కావాలంటే దాన్ని నెరవేర్చడమే ఆమె తనకు కర్తవ్యంగా ఎంచుతూ ఉంది. ముసలమ్మ మా ఇద్దరి ప్రేమను చూడలేక అప్పుడప్పుడు నన్నేమైనా అంటూ ఉంటే రింగు తన తల్లిని ఎదుర్కొంటుంది. ఇంతవరకు ఇలా జరుగుతుంది. ఇక ముందు ఎలా జరుగుతుందో ఎవరు చెప్పగలరు చౌదరి గారు అని జానీ తన కథనంతటిని క్లుప్తముగా చౌదరి గారితో చెప్పి ముగించాడు. నువ్వు బ్రాహ్మణుడు గదా, ఇలా భోగం దాని చేతుకూడు తింటూ ఈ ఇంట్లో మసులుతూ ఉంటే ఏమైనా బాగుంటుందా? బుద్ధి ప్రధానంగా తోచినట్లు జాతి ప్రధానంగా నాకు తోచలేదు. నీ మేలు గోరి ఒక విషయమును చెబుతాను, వింటావు? చెప్పండి చూద్దాము. మా ఊళ్ళో నాకు ఒక గుమస్తా కావలసి వచ్చాడు. నెలకు 60 రూపాయల జీతం. అందుకు నిన్ను ఏర్పాటు చేయాలని ఉంది, వస్తావు? క్రమేపీ ప్రమోషన్ ఇస్తాను. నేనందుకు పనికి వస్తాను. నీకెందుకు, నేనున్నానుగా, నీకేమీ కష్టముండదు. అయితే మా రింగుతో ఆలోచించి చెబుతాను. ఇందులో రింగుతో ఆలోచించవలసిన పనేముంది? ఇది నీ స్వవిషయము, నీ అభివృద్ధికి సంబంధించిన సమాచారము. ఈ సాయాన్నింట్లో ఆ మాట ఈ మాట పడుతూ ఉండకంటే స్వతంత్రంగా నెలకు 60 రూపాయలు వస్తూ ఉంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ హాయిగా బ్రతకడం మేలుగదు. అలాగే రింగు కూడా నా మేలును కోరేదే కాబట్టి ఈ మాటను కూడా ఆమె చెవిని వేస్తాను. ఆమె కూడా ఇష్టపడితే నేను తప్పకుండా మీ ఓర్చుకుంటాను. చెబితే చెప్పొచ్చును, కానీ అనవసరం అంటున్నాను. 10 సంవత్సరాల పాటు నన్ను కనురెప్పల్లో పెట్టుకుని పెంచిన రింగుతో చెప్పకుండా నేను స్వతంత్రించి ఏ పని చేయటం అలవాటు లేదు. అయితే నీ ఇష్టం. రింగు ఇందుకెలాగో ఒప్పుకోదు. నాకు మేలు కలిగే దానిని గురించి ఎందుకు ఒప్పుకోదు? తప్పకుండా ఒప్పుకుంటుంది. నాకు తెలుసు ఒప్పుకోదు. నిన్ను విడిచిపెట్టడం ఆమెకెంత మాత్రమూ ఇష్టముండదు. ఆమెకి ఇష్టం లేని పనిని చేయడం నాకు తగదు అని జానీ అనగా చౌదరి ఇకనేమీ మాట్లాడలేదు. కాఫీలు పూర్తి అవగానే బల్ల దగ్గర బిల్లు చెల్లించేసి యువతలకు చక్కా వచ్చాడు. తిరిగి ఒక్క మాట అయినా అతడు జానీతో మాట్లాడలేదు. జానీ చేతులు కడుక్కుని మూతి తుడుచుకుంటూ యువతలకు వచ్చేటప్పటికక్కడ చౌదరి లేడు. అంతవరకు మాట్లాడినట్లే మాట్లాడి ఇట్టే కోపగించుకుని పోయినాడేమిటా అని చౌదరిని గురించి జానీ తనలో అనుకున్నాడు. తన బిల్లు కూడా అతడే చెల్లించిపోయినందుకు కథడు కొంతవరకు సంతోషించి తర్వాత ఆ కాఫీ హోటల్ దగ్గర నుంచి ఇంటికి చక్కా వచ్చాడు. రింగుతో జరిగిన సమాచారమునంతటిని చెప్పాలనుకుంటూ ఉండగా ఆమె తనంతట తానే అతనికి ఎదురుగా వచ్చి, ఎక్కడికి వెళ్ళావు జానీ అని అడిగింది. ఆ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏం జరిగింది? నేను ఇంటికి వస్తే ఉండగా మార్గంలో చౌదరి ఎదురయ్యాడు. అయితే ఏమన్నాడు? తనతో కాఫీ హోటల్కు రావాల్సిందని చెప్పి తీసుకువెళ్ళాడు. ఈవేళ చౌదరి గారికి నీ మీద చాలా దయవచ్చినట్లుగా ఉంది. రామచంద్రాపురంలో నాకు 60 రూపాయల జీతం మీద ఒక గుమస్తాగిరి ఇప్పిస్తానని చెప్పి రమ్మంటూ ఉన్నాడు. ఇంకా నయం, పెడతాననలేదు కదా? లేదు, మా రింగుతో చెప్పి ఆమె ఇష్టపడ్డైతే వస్తానని చెప్పాను. మంచి పని చేశావు. నేనంటే నీకెంత విశ్వాసం ఉంది జానీ. ఎందుకుండదు? చౌదరి ఇలా ఎందుకన్నాడో నీకేమైనా తెలుసా? అతడు ఎలాగైనా మనలిద్దరూ విడదీయాలని చూస్తున్నాడు సుమా జానీ. అందుకనే కాబోలు మన ఇద్దరికి ఎంతకాలం నుంచి స్నేహం ఉందో, ఇంత గాఢమైత్రి గల కారణమేమిటో మొదలైన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఏమైనా సరే,
ఇంకెప్పుడు నువ్వు ఆ చౌదరితో మాటలాడుకు జాని. అతనికి ఎందువలనో మనలిద్దరూ విడదీయాలన్న పాడుబుద్ధి కలిగింది. నాకు చెప్పవలసిన రీతిలో చెప్పి అనేకములైన ఆశలు చూపాడు. నిన్ను వదిలేస్తే నెలకు 500 రూపాయలు ఇస్తానన్నాడు. మేడలు కట్టిస్తాడట, మిద్దులు కట్టిస్తాడట. పోని అతడు చెప్పినట్లుగానే చేయకూడదా రింగు? అటువంటి గొప్ప ప్రాపకము ఎందుకు పాడు చేసుకుంటావు నన్ను గురించి? ఆ సంగతంతా నాకు తెలుసు. చౌదరికి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పాను. నా దగ్గర అతని ఆటలేమీ సాగిరాకపోవటం వల్ల అతడు మన ఎడబాటును నీ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాడల్లే ఉంది. ఇహనెప్పుడు అతనితో మాటలాడుకు అని రింగు జానీతో చెప్పగా అతడామె ఆజ్ఞనప్పుడు శిరసా వహించాడు. ఇప్పుడు శిరసా వహించాడు. మొదటి నుంచి ఈ పిల్ల ఇంతే బాబు, నా ప్రాణాలు తీస్తుంది. నెలకు 500 రూపాయలు ఇస్తానన్నాను. 5-6 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మేడను కట్టించి ఇస్తానన్నాను. నన్ను నమ్ముకుని ఉండి నా మాటను వింటూ ఉంటే ఆమెకు లోపమేమిటి? కావలసినన్ని బట్టలు, కోరిన నగలు. మీతో ఉండకేం చేస్తుంది? మీ మాటను కాదని అదెక్కడకు పోగలదు? ఏమో ఏం చేస్తావో. ఉన్న విషయం ఇది. నేను ఎన్ని విధాలా చెప్పాలో అన్ని విధాలా చెప్పాను. మీ అమ్మాయి వినటం లేదు. నన్నేం చేయమన్నారు అని అన్నాడు. నేను చెబుతానుగా. తన బాగు తెలుసుకోలేదు, ఆమె ఎదుటి బాగును తెలుసుకోలేదు. నేను కోరిందల్లా ఇంకేమీ లేదు. ఆ జానిగాడితో సంపర్కమును వదిలేసుకోమన్నాను. లేకపోతే ఆ పిశాచం ఎందుకు చెప్పండి చౌదరి గారు? వాడు వదిలేస్తేనే గాని మాకి దరిద్రం వదలదు. మీరు చెప్పిన ఆమె వింటుందన్న నమ్మకం నాకు లేదు. ఎందుకు వినదు? వినకపోతే వీపు బద్దలు కొడతాను. మీకు ఆ మాత్రం నమ్మకం ఉంటే సంతోషమే. నా ప్రాపకంలో ప్రత్యేకంగా ఉండిపోతే మీ అమ్మాయి బాగుపడుతుందని నమ్మండి. మీ సంగతి నాకు తెలియనట్లుగా చెబుతున్నారేమిటి చౌదరి గారు? మీ దర్జా, మీ హోదా మరొకరికి చస్తే రాదన్న మాట తెలుసు. ఏమైతే ఏం లాభం? మీ అమ్మాయి ముందు నా మాట గడ్డిపోచకైనా పనికి రాకుండా పోయింది. దాని ముఖం దానికేం తెలుసు? మీరు దాని మాటను లెక్క చేసుకోకండి. నేను చెప్పే విధంగా చెప్పి అమ్మాయి చేత ఒప్పిస్తాను. చిన్నప్పటి నుంచి పెంచి పెద్దదానిగా చేసినందుకు మీ మాట ఎందైనా ఆమెకు గురి ఉండటం మంచిది. ఉండకేం చేస్తుంది? తర్వాత ఇంకో అసలు విషయాన్ని మీతో నేను ఇంతవరకు చెప్పనే లేదు. ఏమిటి చౌదరి గారు? ఇప్పటి వరకు నేను మీ అమ్మాయికి ఏమిస్తున్నానో మీకేమైనా తెలుసా? 3 పాతికలు కదూ? కాదు, 100 రూపాయలు. అయితే మా అమ్మాయి నాతో అలా చెప్పిందెందుకు? ఈ 7-8 మాసాల నుంచి మీరు ప్రతి నెల 100 రూపాయలు ఇస్తున్నారా? చిల్లిగవ్వ తక్కువ కాకుండా ఇస్తున్నాను. అయితే నెల నెల ఆ మిగిలిన 25 రూపాయలను అది ఏం చేస్తుందంటారు? వినండి, నేను నెలకు 3 పాతికలు మాత్రమే ఇస్తున్నానని మీతో చెప్పి మిగిలిన 25 రూపాయలను జానికి ఇస్తూ ఉంది. ఈ విషయం మీతో చెప్పొద్దని కూడా అంది. ఇందులో ఇంత మాటొచ్చేది ఉందని నాకిప్పుడేగా తెలిసింది. నాతో ఈ విషయం చెప్పొద్దంది. నెలకు 3 పాతికలేనని చెప్పమందరి. జారదీసి చిన్నప్పటి నుంచి పెంచి వృద్ధులకు తీసుకొచ్చిన నాకంటే దానికి ఆశకు వెధవ ఎక్కువైనాడు కాబోలు. ఎందుకు? దాని సంగతి నేను కనుక్కుంటాను. మీరు తొందరపడకండి చౌదరి గారు. తొందరంటే మరేమీ లేదు. నా భార్య పోయి ఇప్పటికీ 2 ఏళ్ళయింది. నేను తిరిగి వివాహ ప్రయత్నం చేయదలుచుకోలేదు. అందువల్ల ఏదో ఒక మనిషిని ప్రత్యేకముగా నా కింద అట్టే పెట్టుకోవాలన్న తలంపులో ఉన్నాను. డబ్బు గుమ్మరిస్తే సానులకేం లోటు చెప్పు. ఏదో కొంతకాలం అలవాటు పడిన మనిషి కదా అని ఆ ముట్ట చెప్పదలుచుకున్నదేమిటో మీరు ఇంకొకే ముట్ట చెప్దామనుకుంటూ ఉంటే అది పెట్టి సరి చేస్తూ ఉంది. నేనేం చెయ్యను? దాని ముఖం దానికి మీ దగ్గర బెట్టు సరేమిటి? తెలుగు తక్కువ కాకపోయినా నువ్వు చిన్నప్పటి నుంచి పిల్లను అదుపాజ్ఞలో పెట్టుకున్న దానవు కాకపోవటం వల్ల వ్యవహారాలంత వరకు వచ్చాయి. ప్రపంచంలో ఇంతమంది వేసులున్నారు, అనేక మంది ఆశకులు ఉన్నారు. ఎవరైనా ఇంత చేటుందా? తల్లికి ఎదురు చెప్పే వారున్నారా? మీరన్నది కూడా నిజమే గాని చౌదరి గారు, నా కడుపును పుట్టిన యనమండుగుర సంతానంలోనూ ఒక్కరు అక్కరకు రాలేదు. నాకు పిల్లలంటే ఎంత సరదాయో భగవంతుడంత ప్రాయశ్చిత్తము చేశాడు. యనమండుగురు పుడితే ఆ యనమండుగురు పోయినారు. నాకు పిల్లల సరదా తీరలేదు. అందువల్ల ఈ రంగును 3 ఏళ్ల ప్రాయంలో కొని పెంచుకున్నాను. దానికి ఆ విశ్వాసం ఏమైనా ఉందేమో చూడండి. గారం వల్ల ఆది నుంచి ఏమీ అనకపోవటం వల్ల వచ్చిన ముప్పిది. చెప్పిన మాట వినదు.
ఆ జానీగాడంటే పడిచచ్చిపోతుంది. మీరిప్పుడు చెప్పారు కానీ నేను ఈ 10 సంవత్సరాల నుంచి వాడిని వదిలేయమని పోరుతూ నేను ఉన్నాను. వినదు. గట్టిగా చెబితే ఏడుస్తూ కూర్చుంటుంది. అది ఏడుస్తుంటే నేను చూడలేను. ఏం చేయను చౌదరి గారు? అంతగారం కూడదమ్మా. ఇప్పుడు చూసావా ఎలా వచ్చిందో? నెలకు 500 ఇస్తానంటూ ఉంటే ఆమెకు వేళాకోళంగా ఉంది. రింగు చెప్పినట్లు వినకుండా ఉంది. పోనీ ఆ జానీగాడినే ఇంకో మార్గాన విడదీద్దామని ఆలోచించాను. అలాగా? విను, రామచంద్రాపురంలో నెలకు 60 రూపాయల జీతం మీద నౌకరి కప్ప చెబుతాను. వెడదావు పోయి జానీ అని అడిగితే వాడేమన్నాడు చౌదరి గారు? మా రింగును కనుక్కుని చెబుతానన్నాడు. ఇందులో రింగును కనుక్కోవలసిన పని ఏముందో చెప్పు. వాడెందుకు నౌకరీ చేస్తాడు బాబు? అప్పనంగా కష్టపడకుండా దేనికది జరుగుతూ ఉంటే వాడు వింటాడా? పిలిచి పిల్లనిస్తామంటే ఎవరో ఏదో అన్నారట. అలాగే నిక్షేపం లాంటి 60 రూపాయల నౌకరీ ఇప్పిస్తాను, ఈ రింగును విడిచిపెట్టవయ్యా అంటే ఆ జానిగాడు ససేమేరా అన్నాడు. మరొకరైతే కళ్ళ నద్దుకోరు. మీరు మా అమ్మాయి మీద ఉంచుకున్న మోజు కొద్దీ ఇంత చేస్తున్నారు కానీ లేకపోతే ఎవరిస్తారు చౌదరి గారు? ఏం లాభం? నా ప్రయత్నం అంతా విఫలమైపోయిందా? నాకా భార్య లేదు, పిల్లలు లేరు, కావలసినంత ఆస్తి, బోలెడంత సంపద, కోరినంత సిరి. నన్ను ఒక్కడిని ప్రత్యేకంగా కనిపెట్టుకుని ఉంటే తనకేం లోటు? నాకున్నదంతా తనది కాదు. అయ్యో, ఎందుకు కాదు నాయనా? అది చేతగాక కాలదన్నుకుంటూ ఉండటం తప్ప మరేమీ లేదు. ఏం చెయ్యను? నేను కొంతకాలం చేరదీసిన మనిషిని కదా అని వృద్ధిలోకి తీసుకురావాలనుకుంటే ఇలా చేస్తుందా? ఎందుకు? ఈ విషయంలో నాకు ఆమెకు చెడైనా పోవాలి, లేదా ఆమె నేను చెప్పిన మాట విననైనా వినాలి. ఆ మాత్రం పట్టుదల లేకపోతే వీలు లేదు. ఎందుకు మీరు అలాగే చూస్తూ ఉండండి. నువ్వు ఇంత గట్టిగా పట్టుదల పడుతున్నావు కాబట్టి ఆమె దారిలోకి రావచ్చు అన్నాడు. ఎవడి కోసం వస్తుందండి? లేదా ఇంకో మాట కూడా చెబుతాను. ఆమెకి జానీ అన్నంత మమకారం ఉన్నట్లయితే ఓ పని చేయమను. ఏమిటది? ఆ జానీగాడిని గుమ్మంలోకి రానియకుండా ఏ హోటల్లోనో తింటూ ఏ గదిలోనో పడుకుంటూ ఉండమను. అతని ఖర్చులకు నెలకు ఏ 8 10 ఇస్తుండొచ్చు. అంతకంటే ఇకరేం కావాలి? వద్దు చౌదరి గారు, మీరు అటువంటి ఏమీ పెట్టకండి. మళ్ళీ ఆశకు వెదువుకు ఇంత భోగం కూడా ఎందుకు? వాడు మా జాతి కాదు, మా కులం కాదు. వాడికి మాకు ఏ సంబంధం చౌదరి గారు? ఏదో కుక్కలాగా ఇంతకాలము ఇంత తిని పడి ఉంటూ ఉన్నాడే అనుకోండి. వాడి సంపర్కం పనికిరాదని మీలాంటి పోషించే దాతలు చెబుతూ ఉన్నప్పుడు కూడా వినకపోతే ఎలాగూ? నేననే మాట కూడా అదే. కాలంలో నాకు కూడా ఇటువంటి ఆశ ఒకడుండు ఉండేవాడు. అయితే ఇలాగ మరి. నాకు కాళ్ళు పిసికేవాడు, విప్పిన చీరలు మడతలు పెడుతూ ఉండేవాడు. ఇంటికొచ్చిన సరుకులు చెప్పులు సైతము మోసేవాడు. అక్కడ ఇక్కడ తిరిగి 10 మందిని కొంపకు తీసుకొస్తూ ఉండేవాడు. నా మాటకు అడుగు దాటేవాడా? నా సరసుల ఆజ్ఞ మీరేవాడా? పొమ్మంటే పోయేవాడు, రమ్మంటే వచ్చేవాడు. అది అలా ఉండాలి. ఎందుకు చౌదరి గారు? ఇంతకాలం నుంచి ఏదో అశ్రద్ధ చేశాననుకోండి, ఇక చెయ్యను. ఈ జానిగాన్ని వదలగొట్టే మార్గం నాకు తెలుసు. అమ్మాయి మీరు చెప్పినట్లు వినలేదని మీరు మరో ప్రయత్నమేమీ చేయకండి. అందుకనే కాదు ఈ వ్యవహారమంతా నీ చెవినేశాను. పెద్దదానువు, నీ పిల్ల యొక్క మంచి చెడ్డలను కోరేదానువు కాబట్టి విషయము నీతో కూడా చెప్పి నువ్వేమి చెబుతావో విని ఆ తర్వాతనే మరో ప్రయత్నం చేసుకుందామనే ఉద్దేశంతో నీకు చెప్పాను కానీ లేకపోతే సానులకు లోటా? అందులోనూ నాలాంటి శ్రీమంతుడికా? ఎంత మాట! మీరు కాకి చేత కబురంపితే 100 మంది సానులొచ్చి మీ పాదాల దగ్గర వాళ్తారు. ఈ విషయం ఎవరికి తెలియదు? అవునా? అటువంటప్పుడు మీ అమ్మాయి కోసమే ఇంతగా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాను? దానిపై తమకున్నటువంటి ప్రేమ వల్లను, దానిని వృద్ధిలోకి తీసుకురావాలన్న ఆశయం వల్లను. అవునా? ఆ మాత్రం దానికి తెలియనక్కరలేదు. మూర్ఖురాలు నాయనా, ఎందుకు నేను సర్వము చక్క చేస్తానుగా. 2-3 రోజులు గడువునియ్యండి. అయ్యో, అలాగే దానికేం? అయితే ఇప్పుడమ్మ ఏం చేస్తుంది? ఏముంది, ఆ జానిగాడితో పడక గదిలో ఖాతా కానీ పెట్టు కూర్చుంది. ఇక మీరు వెళ్ళండి, మామూలుగా రావడం మానకండి. నేను సర్వము చక్క చేస్తాను అని వేసే మాత చెప్పిన మాటల వల్ల చౌదరికి తన కోరిక నెరవేరగలదన్న ఆశ కలిగింది.
అందువల్ల ఆనాటికతను అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. నీ వ్యవహారం ఏమి బాగుండలేదు సుమా అమ్మాయి. నేనేం చేశానే అమ్మా? నీకంటే నేను పెద్దదాను అనుకుంటున్నావా? నేను కాదన్నానా? నీ మంచి చెడ్డలతో నాకు నిమిత్తం ఉందా లేదా? ఎందుకు లేదు? నేనేది చెప్పినా నీ మేలును గురించి చెబుతానా? నా మేలును గురించి చెబుతావు. నేను కాదన్నానా? ఏం లాభం? అన్నీ చెబుతావు. అంచుకు తొగరక్కటే లేదు. జాని విషయంలో తప్ప నీ మాట నేనెప్పుడు వినలేదు. ఆ విషయంలో మాత్రం ఎందుకు వినకుండా ఉండాలి? అది కాదు నాకు చేతకాని పని. అటువంటి మాటలు చెబుతూనే నాకు తలకాయ నొప్పి. నేనేం చెయ్యను? చౌదరి నీకు ప్రతి నెల ఎంత సొమ్మిస్తున్నాడు? అలాగూ అడుగుతున్నావేం? ఏమీ లేదు చెప్పు అని ముసలమ్మ అడుగుతూ ఉంటే రింగు గుండెల్లో రాయి పడింది. చౌదరి తాను 100 రూపాయలు ఇస్తూ ఉన్న విషయమును ముసలమ్మతో చెప్పి ఉంటాడని ఆమె ఊహించుకుంది. ఏం మాట్లాడవేం? చౌదరి నీకు ప్రతి నెల 100 రూపాయలు ఇస్తూ ఉన్నాడుట. నాతో 3 పాతికలని చెప్పి మిగిలిన 25 రూపాయలు ఏం చేస్తున్నావు? జానికి ఇస్తున్నానే అమ్మా. అలా అంటే నువ్వు కోపడుతావని చెప్పలేదు. ఈ పని నీకు బాగుందా? నా ఖర్చులు తగ్గించుకుని ఆ సొమ్మును జానికిస్తున్నాను, తప్పేముంది? నీకిచ్చే 3 పాతికలలోనూ నేనొక్క కాని అయినా ముట్టుకుంటున్నానా? నువ్వంత ఇబ్బంది పడవలసి ఏలొచ్చి? ఆ జానిగాడికి ఇయ్యవలసి ఏలొచ్చే? అది నేనడిగేది. అమ్మా, జానికిక్కడ తల్లా తండ్రా? మనం చూడకపోతే అతన్ని అక్కడ ఎవరు చూస్తారు? 10 సంవత్సరాలనగా తల్లిదండ్రులకు దూరమై మనల్ని ఆశ్రయించుకుని ఉన్నాడు కదా. అతన్ని మనం సరిగా చూడకపోతే ఎలాగూ? బాగానే ఉంది వెధవ సమాధానం. వాడి తల్లిదండ్రులు విడిచిపెట్టమని, ఇక్కడ ఉండమని ఏ దేవుడే ఆశించాడు? ఏ దేవుడు ఏడవకపోయినా నేనేడేశాను. అందుకే అతను బ్రతుకును పాడు చేసుకుని నా ప్రాణానికి ప్రాణమై నాతో ఉండిపోయినాడు. ఇలా ఎంతకాలం? నేను బ్రతికినంత కాలమును. చెప్పినంతకాలం చెప్పావు. ఇక నా దగ్గర ఈ ఎదవ కబుర్లు పనికిరావు. నువ్వు నిమిషాల మీద జానీని విడిచిపెట్టకపోతే నేను ఒప్పుకునేది లేదు, తెలిసిందా? చౌదరి ముసలమ్మకు మంత్రము ఉపదేశించి ఉంటారని గ్రహించుకుని ఆమె తల్లికేమీ సమాధానం చెప్పలేదు. నెలకు 500 రూపాయలు ఇస్తాడట. ఇంకా ఒక మేడ కట్టించి ఇస్తానంటున్నాడు. అతనికి పెళ్ళాం బిడ్డలు లేరు. అతని నమ్ముకుని ఉంటే నీకేం లోటు? అందరము బాగుపడతాము. కోరినంత సిరి, కావలసినంత సంపద. ఆ ఆశకు విధమును పట్టుకుని ఏడుస్తానంటావెందుకు? అమ్మా, జాని అగ్రకులస్తుడు. అతను మన ఇంట్లో ఉన్నదే చాలు. అతన్ని తిట్టకే. తిట్టడంతో సరిపోదు. వాడి చెప్పు తీసుకుని కొట్టి పీక మీద కర్రేసి అవతలకు గెంటేస్తాను. మరీ అదిగా నా కొంప విడిచిపెట్టి పోతేనే పోయాడు. రింగు మాట్లాడలేదు. కాళ్ళ దగ్గరకు వచ్చిన సిరిని తన్నుకోవటం మంచి పని కాదు. నీ మాత్రం సాని దొరక్కనే చౌదరి అఘోరిస్తున్నాడా? ఏదో నీ యందు మోజు ఉండటం వల్ల, కొంతకాలం నీతో సంబంధమును కలిగి ఉండటం వల్ల అతడు నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నాడు. చౌదరి నన్నేలాగున విడిచిపెట్టలేకుండా ఉన్నాడో నేను జానీని అలాగే విడిచిపెట్టలేకుండా ఉన్నానని ఎందుకు అనుకోకూడదు? చౌదరికి నా మీద ఎటువంటి కుదిరిందో నాకు జానీ అంది అటువంటి మోజే కుదిరిందని ఎందుకు అనుకోకూడదు? నాకిన్ని మాటలు పనికిరావు. నువ్వు జానీని తక్షణం విడిచిపెట్టి చౌదరి చెప్పినట్లుగా చేస్తావా లేదా? నిన్ను గురించి అంత డబ్బు ఖర్చుపోయే ఆసామి చెప్పినట్లుగా వినకపోతే నువ్వింకెవరు చెప్పినట్లుగా చేస్తావు? రింగు వింటుంది. ఇటువంటి గొప్ప అవకాశం నీకు ఈ జన్మలో మళ్ళీ వస్తుందా? ఇంతకాలం నుంచి ఇటువంటి గొడవేది లేదు కాబట్టి నువ్వు జానీతో ఎలా సంచరించినప్పటికీ నేను ఊరుకున్నాను. తన యావత్తు సిరి సంపదలను నీకు కట్టబెట్టదలుచుకున్న చౌదరి జాని సంపర్కం నీకు పనికిరాదని చెబుతూ ఉన్నప్పుడైనా వినకపోయేది ఎలాగూ? అమ్మా, నీకు డబ్బు ప్రధానమా? నేను సంతోషంగా ఉండటం ప్రధానమా? చౌదరితో ఉంటే నీ సంతోషానికేం లోటొచ్చింది? అది వేరే సంగతి. నేను అడిగిదనానికి సమాధానం చెప్పు. జానీతో ఉండడం నీకు సంతోషం అంటావు అంతేగా. కావలసినంత సంపద వచ్చి పడిపోయేటప్పుడు సంతోషాన్ని వదులుకోవాలి. ఒక మనిషి వృద్ధిలోకి రావాలి అంటే అది మాటలతో ఉందా? మనసుకు సంతోషం లేని సంపద ఎందుకే అమ్మా? నీకు అక్కరలేకపోతే సంపద నాకు కావాలి. నీ కోరికకు నా జీవితానందాన్ని బలిదానమిస్తావుటే అమ్మా. అందుకు నువ్వు సిద్ధపడాల్సిందే. నేను నిన్ను డబ్బిచ్చుకొని పెంచి పెద్దదానిగా చేసి ఇంతటి వృద్ధిలోకి తీసుకొచ్చాను.
నువ్వు నా మాటను వినకపోతే ఇంకెవరి మాటను వింటాను? అమ్మా, నాకు ఆ మాత్రం విశ్వాసం లేకపోలేదు. అందుకని నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను సంపాదించిన సంపాదనలో కాని డబ్బైనా నా సొంతానికి ఖర్చు చేయకుండా సర్వము నీ దోసట్లో పోస్తున్నాను. కాదంటే జానీ ఖర్చుకు మాత్రం కొంత ఇస్తూ ఉన్నాను. అది కూడా మనకే ఉంటే చేదా? కాదు. కానీ జానీ నా ప్రాణం కంటే అధికుడు. అతడి ఇబ్బంది పడుతుంటే నేను చూడలేను. నాకు భగవంతుడాయన దయ వంటి భావమునెందుకు కలిగించాడో నాకు తెలియదు. ఏముంది, నీ తలకేమందో పామి నిన్నొక వెర్రిమొండగా ఆడిస్తున్నాడు. అటువంటి నీచ కార్యాలకు స్త్రీ జాతి తగును గాని పురుషజాతికి తగదు. ఇదంతా అనవసర ప్రస్తావన. నేనిక నీతో ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజు మొదలుకుని జానీ ఈ గుమ్మం ఎక్కటానికి వల్ల కాదు. అతనితో ఈ మాటను స్పష్టంగా చెప్పు. నీకలా చెప్పడానికి నోరు రాకపోయినట్లయితే నేను చెబుతాను అని తల్లి చెబుతూ ఉండగా రింగుకు కళ్ళంట నీళ్లు గిర్రెన తిరిగాయి. క్రమముగా అవి సంతత ధారపాతములై కిందికి ప్రవహించడం మొదలుపెట్టాయి. 10 సంవత్సరాల నేస్తం త్రుటిలో వదులుకోవలసిందా? నా కంఠంలోని ప్రాణాలైనా ఎరిగిపోవాలి గాని జానీని వదులుకుంటానా? చౌదరి చివరకెటువంటి పట్టుదల వహించాడు. జానీని నా నుంచి వేరుపరచడాని కాతడు కంకణం కట్టుకున్నాడల్లే ఉందే. జానీకి నాకు ఎడబాటు కలగకుండా ఉండేందుకు భగవంతుడు నాకు సాయం చెయ్యడు అని రింగు తనలో తానే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండగా, నువ్వు జానీని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోతే నాకు కూడా దూరమైపోతావు సుమి అని ముసలిది కఠోరంగా అంది. అమ్మా, జానికి దూరమైపోయే పద్ధతిలో నేను నా ప్రాణాలకి దూరమైపోయినా విచారించను అని రింగు అంటే ఆమె తల్లి కోపను పట్టలేకపోయింది. ఏమిటి ఆ మాట మళ్ళీ అను? ఆ ఆశక్ వెదవు కోసం నువ్వు నాకు కూడా దూరం కాదలుచుకున్నావన్నమాట కదూ అని అంటూ ముసలమ్మ ఆ చెరువులో ఉన్న వెదురుపేళ్ల విసిరికర్రను తిరగేసి రింగును ఈపు చిట్లు పోయేటట్టు చావకొడుతూ, ఏది ఆ మాటను మళ్ళీ అను, మళ్ళీ అను అంటూ ఉద్రేకంతో గర్జించటం మొదలుపెట్టింది. అమ్మా, ఇలాగే ఇంకో 4 కొట్టి నా ప్రాణమైనా నా నుంచి వేరు చేయంతే గాని జానీని నా నుంచి వేరు చేయాలని చూడకు అని రింగు ఏడుస్తూ అంటే ముసలమ్మకు మరింత కోపం వచ్చింది. ఓసి పడవా, నీ వ్యవహారం ఇంతవరకు వస్తుందనుకోలేదే. చివరికి ఇలా తయారయ్యానావా? నీ రోగం కుదర్చడం నాకు తెలియకపోలేదులే. ముక్కులోని ముళ్ళు సహితంగా ఒంటి మీద నగలన్నీ తీసి అక్కడ పెట్టి నా ఇంట్లో నుంచి అవతలకు లేచిపో. నాకెదురు చెప్పేవాళ్ళు నా గుమ్మంలో ఒక్క క్షణమైనా ఉండటానికి వల్ల కాదు అని అంటూ ముసలమ్మ తనంతట తానే కూతురు ఒంటి మీద ఉన్న సర్వాభరణాలను తీసుకుని తిరిగి మరో 4 సార్లు చావగొట్టి కట్టుగుడ్డతో అవతలకు తోసేసి తలుపు వేసుకుంది. ఇంత ధిక్కారమా? పెంచిన దానివని ఆలోచించకుండా ఇంతటి తిరుగుబాట? నాకంటే దీనికిప్పుడా ఆశకు ఏదో ఎక్కువైనాడా? నాకు దూరమైనా సరే వాడికి మాత్రం దూరం కావటానికి వల్లగదట. అలాగా, సరే, అదేమిటో నేను చూస్తాను. కట్టుగుడ్డతో అవతలకు గెంటేశాను గదా, ఇప్పుడు తను ఆశగాడి పోషిస్తాడో లేక అడుక్కునే తింటుందో నేను చూస్తాను అని ముసలమ్మ బయట కూతురు ఏడుపు వినిపిస్తున్నప్పటికీ తలుపు తీయకుండా తాను లోపల కూర్చుకుని ఇంకేమేమో అనుకుంది. అదే సమయంలో చౌదరి అక్కడికొచ్చాడు. ఇంటి తలుపులు లోపల వేయబడి ఉండటము, గుమ్మంలో రింగు వెక్కి వెక్కి ఏడుస్తూ పడి ఉండటము అతడు చూశాడు. ఇదేం, ఇక్కడ పడి ఎలా ఏడుస్తున్నావెందుకు అని అతడు తన సహజమైన కఠోర స్వరంతో అడిగాడు. ఆమె ఏమీ మాటలాడకపోవటం వల్ల అతడు లోపల గడియ వేయబడి ఉన్న తలుపును తట్టాడు. రింగే ఆ విధంగా తలుపు తడుతూ ఉందన్న ఉద్దేశంతో లోపల ఉన్న ముసలమ్మ, చీ పాడురంగా, అవతలకు పో, ఈ జన్మలో నీ ముఖం చూడను, నా మాట వినకపోయినాక ఇక నాకు నీకు సంబంధమేమిటి అని గర్జించింది. నేను చౌదరిని, తలుపు తీయి అని బయట నిల్చున్న చౌదరి అనగానే ముసలమ్మ తలుపు తీసింది. ఏం, నీ కూతురిక్కడ పడి ఏడుస్తూ ఉందెందుకు? తల్లి కూతుళ్ళిద్దరూ ఏమైనా దెబ్బలాడుకున్నారా అని అంటూ అతడు రింగును లేవతీసి లోపలకు తీసుకెళ్ళబోతూ ఉంటే, అది నాకెక్కడ కూతురు చౌదరి గారు, నా కూతురైతే నా చెప్పు తెత్తల్లోనే ఉండేది, పొమ్మనండి, దానిని తిరిగి లోపలెందుకు తీసుకొస్తారు? నేనిక దాని ముఖమును చూడను అని ముసలమ్మ అంటూ ఉన్నప్పటికీ రింగు అతని పట్టును విడిపించుకుని వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ చౌదరి ఆమెను బలిమిని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టాడు. మీకు దీని సంగతి తెలియదు చౌదరి గారు, విశ్వాసఘాతుకురాలు, నా మాటని ధిక్కరించిన అది ఇకనేం పనికొస్తుంది?
అని ముసలమ్మ అనగా వాళ్ళ పేచీ గొడవే తనకు తెలియదన్నట్లుగా చౌదరి, ఏమిటి ముసలమ్మ, అసలు నీ కూతురుకు నీకు పేచీ ఎందుకొచ్చింది అని ముసలమ్మని అడిగాడు. నా వల్ల ఏమైనా నేరం ఉంటే మీరు చెప్పు తీసుకుని కొట్టండి చౌదరి గారు, నేను పడతాను. ఈ అమ్మాయిని నేను దొంగలెత్తుకోమనలేదు. బాగా వినండి. మీరేమన్నారు? ఆ ఆశక్ గాడిని వదిలేస్తే దాని ఒళ్ళంతా బంగారం చేస్తానన్నారా? ఇలాని వాకిలని అన్ని హంగులను ఏర్పాటు చేస్తామన్నారా? తమలాంటి మోతుబరులు ఈ మాత్రం అన్నారు అంటే మంచి మీద అంతకు రెట్టింపు చేయించుకోవచ్చును. నేను ఆ మాటను నీ కూతురుతోనూ అన్నాను. డబ్బు పెడుతూ ఉన్న నాతో పాటు ఇంకొకడు కూడా అనుభవిస్తూ ఉండడము నేనే కాదు, నా స్థితిలో ఉన్న ఇంకెవరూ కూడా అంగీకరించరు. పిచ్చి మాట, ఎందుకు అంగీకరిస్తారండి? తర్వాత రింగు ప్రత్యేకము నా చెప్పు చేతుల్లోనే ఉండిపోయినట్లయితే ఇక పెళ్లి ప్రయత్నములు కూడా వదులుకోదలుచుకున్నాను. అప్పుడు నా స్థితి అంతా తనదే కదా. అదేనండి నేను మొత్తుకున్నది, అంతే తప్ప అంతకంటే మరేమీ లేదు. దొంగలెత్తుకోమనలేదు, దోలాలెత్తుకోమనలేదు, బాగుపడను అన్నాను. ఆ బికారి ఆశక్ విధవను వదిలేయవే అని చిలక్కు బోధించినట్లుగా బోధించాను. నయాన్ని చెప్పాను, భయాన్ని చెప్పాను, కొట్టాను, తిట్టాను. వింటేనా? ఈవేళ పేచీ కూడా అదేనన్నమాట. అంతేనండి, అంతకంటే ఇహనేముంది? అదంటే నాకు కక్ష, వైరమా? ఎన్ని చెప్పినా వింది కాదు. చేస్తే వాడితోనే చావాలంటుంది, బ్రతికితే వాడితోనే బ్రతకాలంటుంది. నా చెప్పు చేతుల్లో లేని మనిషితో ఇహ నాకు సంబంధం ఎందుకో మీరే చెప్పండి. అందుకని రెండు తన్ని అవతలకు పొమ్మని గెంటేశాను. ఇది ఇప్పుడు జరిగిన గొడవ, అంతకంటే మరేమీ లేదు. అద్దం ఉంది, ముఖముంది, మీరే అడగండి, ఇంతకంటే ఏమైనా ఉందేమో అని ఆ ఇద్దరూ అంతవరకు మాటలాడుతూ ఉన్న మాటలనన్నింటినీ ఆమె కూడా వింటూ ఉందనే అభిప్రాయపడ్డారు. కానీ రింగు యొక్క దృష్టి వారి సంభాషణ మీద లేకుండగా మరెక్కడుందో ఆమెకే తెలియనప్పుడిక ఇతరులకేం తెలుస్తుంది? ఆమె తెలివి తక్కువగా ప్రవర్తించింది కదా అని మనం కూడా తొందరపడకూడదు. ఆమె బాగు ఆమెకు మాత్రం తెలియదే ఏమిటి? ఏమిటో అప్పటి వేళా విశేషమును బట్టి ఆమె అటువంటి తెలివి తక్కువ సమాధానం చెప్పింది కానీ మరొకప్పుడు అయితే మనం చెప్పినట్లుగానే ఒప్పుకుంటుంది అని ఆ ఇద్దరు ఇంకా ఏమేమి మాట్లాడుకున్నారు. రింగు వారి వైపున చూడకుండా తనలో తానే కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఓ ఒప్పుకుంటే ఇప్పుడైనా నాకు ఎటువంటి అభ్యంతరమునూ లేదు. తన బాగులో నా బాగుంది. ఎన్ని చెప్పినా బాగుపడవలసిందిగా చెబుతాము కానీ చెడిపోవలసిందిగా చెప్పుము కదా అండి. అడగండి, మీరు చెప్పినట్లు ఆశక్ గారిని వదిలేసి మీ చెప్పు చేతుల్లో ఉంటుందేమో మీరే అడగండి. తిరిగి దానిని నేను తల మీద పెట్టుకోకపోయినట్లయితే మీరే చెప్పు తీసుకుని కొడుదురు గాని అని ముసలమ్మ అనగా చౌదరి ఒకసారి సకిలించి ఎదురుగా ఉన్న అద్దంలో మీసములను సరిచేసుకుని రింగు వైపు తిరిగి, ఇదిగో ఇలా చూడు అన్నాడు. ఆమె అతని వైపు తిరగలేదు, మాట్లాడలేదు. నేను చెబుతూ ఉన్నా కూడా ఇదేనా పద్ధతి? నా మాట మీ ముసలమ్మ మాట విని బుద్ధిగా ఉండు. ఎంతసేపు ఆ బికారి విధవను పట్టుకుని ఏడుస్తావెందుకంట? ఆమె మాట్లాడలేదు. అలా వినే రకం కాదండి బాబు, అందుకే ఇంతవరకు వచ్చినది గొడవ. ఇంకో 4 తన్ని అవతలకు పొమ్మనండి. ఆడదే పుట్టాకైనా ఇటువంటి మంకుతనం పనికిరాదు. ఎవరి మాట ఒకరి మాట వినాలి. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళంటే ఎలా ఏడుస్తుంది అని ముసలమ్మ తిరిగి కోపంగా అన్న మాటలను రింగు అంది. అమ్మ, నన్ను నిర్బంధం చేయకండి. నా కర్మం ఎలా ఉంటే అలా అవుతుంది. నేను జానీని విడిచి బ్రతికి ఉండలేను. ఈ మాటనే నీ మాట చెప్పాను, చెబుతున్నాను. చిన్నప్పటి నుంచి పెంచిన దానివైనా నీ మాట నేను విననప్పుడు ఈ సందర్భంలో ఈ చౌదరి గారి మాటను వింటాననుకోవడం చాలా పొరపాటు. నన్ను కొట్టండి, చంపండి, నేను జానీని మాత్రం విడిచిపెట్టలేను అని రింగు చెబుతూ ఉంటే అప్పుడు ముసలమ్మ కంటే చౌదరికి ఎక్కువ కోపం వచ్చింది. ఏమిటి అంటున్నావు? ఇప్పుడు పేలాపన తిరిగి పేలు అని చౌదరి కొట్టడానికి రింగు దగ్గరకు వచ్చాడు. ఈ విషయమును రింగు గ్రహించి, అయ్యా, మీరు మాత్రం దూరంగా ఉండండి. నా ఒంటి మీద చేయి వేయటానికి మీకు ఎటువంటి సంబంధమునూ లేదు. మంచిగానో చెడ్డగానో నన్ను కొంతకాలం పెంచినది కాబట్టి మా అమ్మకు నన్ను ఒక దెబ్బ వేయటానికైనా అధికారం ఉంది. అంతేకాని నన్ను ముట్టుకోవటానికి మీకు మాత్రం ఎటువంటి అర్హత లేదు అని కళ్ళంట నిప్పులు రాలుస్తూ రింగు అనేటప్పటికీ చౌదరి వెనక్కు చెంకాడు. అప్పటి రింగు యొక్క స్థితిని చూస్తే తన్ను తిరిగి కొడుతుందేమోనని కూడా చౌదరి చెంకాడు. నా మీద మాత్రం పెద్దరికం మండబెట్టావా ఏమిటి?
చాలు చాలు, నీలాంటి దుర్మార్గురాలను చేరదీసి ఇంతకాలము పెంచటం నాదే తప్పు. వృద్ధిలోకొస్తావని, నా చెప్పు చేతుల్లో ఉంటావని ఆలోచించి ఇంతా చేస్తే చివరకు నాకే ఎదురు తిరిగిన నువ్వెందుకు పనికి వస్తావు? నా శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. అడవిలో గాసిన వెన్నెలలాగున వృధా అయ్యింది. ఛీ, ఇక నీ ముఖం చూస్తే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి. పో, నా గుమ్మం నుంచి అవతలకు పో పాడురంగా అని అంటూ ఆ ముసలమ్మ రింగు యొక్క జుట్టును పట్టుకుని అవతలకి ఇచ్చేసింది. తిరిగి వెంటనే తలుపు గడి వేసి చౌదరి ఉన్న దగ్గరికి వచ్చి, చౌదరి గారు, మా పాడురంగా ఎలా చేసిందని మీరేమి కించపడకండి. నేను 3వ నాటికల్లా దీని బాబులాంటి మరో వేసను తీసుకొచ్చి మీకు సమర్చుకూర్చగలను అని చెప్పగా చౌదరి, ఆ వేసలెక్కడ దొరకపోవటం వల్లనా ఏమిటి ఈమె కోసం ప్రాకులాడుతున్నాను అన్నాడు. ఎంత మాట, తమలాంటి శ్రీమంతులు తలుచుకుంటే వేసలకులోమిటేమిటి అనే మొదలైన కొన్ని ఊరడి వాక్యాలను ముసలమ్మ పలుకగానే చౌదరి తృప్తిపడ్డాడు. 4 వైపులా లేత రెండలు క్రమ్ముకునే సంధ్యారాగమది. జాని తన సన్నని గొంతుకతో మెల్లిగా పాడుకుంటూ తన ప్రియురాలి కోసం 2 మల్లెదండలు పట్టుకుని గృహాభిముఖంగా నడిచి వస్తున్నాడు. ఆ రోడ్డు పక్క నుంచి వెక్కి వెక్కి ఏడుస్తూ పోతూ ఉన్న స్త్రీ చెవుల కాతాని పాట అమృతమై సోకింది. జానీ అని ఆమె ఒక్క వెర్రికాక వేయటంతోనే జానీ పాటనాపు చేసి త్రుళ్ళిపడి ఆ వైపు చూశాడు. ఆమె రింగు, అతని ప్రాణాలు నిలువున ఎగిరిపోయినాయి. ఇద్దరు దగ్గరగా కలుసుకున్నారు. జానీ ఆమెను దగ్గరగా చేర్చి పట్టుకున్నాడు. ఆమె వెక్కి వెక్కి గుండెలు బద్దలైపోయేటట్లు ఏడుస్తూ ఉంది. అయ్యో, ఎందుకు? మీ అమ్మ నువ్వు దెబ్బలాడుకున్నారా? చౌదరి నిన్ను కొట్టాడా? అబ్బా, నాతో చెప్పవు. నువ్వెలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేకుండా ఉన్నాను అని అంటూ అతడు ఆమెను పొదివి పట్టుకుని బుజ్జగించి అడిగాడు. ఆమె అతనితో మాటలాడుదామనుకుంది. కానీ పొంగిపొర్లి వచ్చే దుఃఖం ఆమె నోటిలోంచి మాటలను బయటికి రానేయటం లేదు. అప్పుడు ఆ మార్గాన అంత జలసమర్థం లేకపోయినప్పటికీ జానీ ఆమె చెయ్యి పట్టుకుని ఆ చెరువులో ఉన్న కాలేజీ గ్రౌండ్లోకి తీసుకెళ్లి అక్కడి పచ్చిక మీద ఆమెను తనకు దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు. ఆ కాలేజీ గ్రౌండ్లోని చెట్ట మీది కప్పుడప్పుడు పక్షులు కలకలా రావములు చేస్తూ జేరుకుంటున్నాయి. పడమటి వైపున ఆకాశ మెర్రబారి వేశ్యమాత గావించిన ఆ కార్యమును గర్హిస్తూ ఉన్నట్లుగా ఉంది. కెంపు లాంటి అప్పటి లేత నీరెండల ప్రేయసి ప్రియుల మీద పడి వాళ్ళ దుస్తులను వాళ్లను రక్తవర్ణంలోకి దించాయి. జానీ, వీపు చూడు అని ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. జానీ ఆమె యొక్క వీపును తడిమి చూశాడు. ఆమె నరాలు పొంగి వేలుడేసి తట్లు తేరి ఉన్నాయి. అయ్యయ్యో, ఈ ఘోరమేమిటి? నిన్నెలా కొట్టడానికి చేతులెవరికొచ్చాయి అని అంటూ ఉండగానే జానికి కూడా కళ్ళంట నీళ్లు కిర్రును తిరిగాయి. ఊరుకో జానీ, నాకెంతటి దుఃఖం కలిగినా నీ దుఃఖాన్ని మాత్రం నేను చూడలేను. నువ్వు కూడా కంటతడి పెట్టుకుంటే నా గుండెలు బద్దలైపోతాయి అని ఆమె అనగా జానీ తన దుఃఖాన్ని తనలోనే దిగమింగాడు. తర్వాత అతని ఓదార్పు వ్యాఖ్యల వల్ల ఆమె కూడా కొంత దుఃఖాన్ని దిగమింగింది. నిన్న కొట్టడానికి ఎవరికి చేతులొచ్చాయి? మా అమ్మకే. ఎందుకు? చౌదరి చెబుతున్నాడు కాబట్టి నిన్ను విడిచిపెట్టేయాలంది. అంటే నా ప్రాణాలైనా విడిచిపెడతాను గాని జానీని మాత్రం విడిచిపెట్టలేనన్నాను. ఇంకా చాలా విధాలు చెప్పి నన్ను ఒప్పించాలని చూసింది. నేను వినలేదు. ఆమెకు కోపమాగింది కాదు. చేరువలోనున్న వెదురుపేళ్ల విసరకర్రనందుకుని దానిని తిరగేసి చావమోదింది. నన్ను ధిక్కరించిన దానువు నా ఇంట్లో ఇంకొక క్షణమైనా ఉండటానికి వల్లగాదు అని అంతటా ముక్కులోని ముళ్ళు సహితంగా లాక్కుని కట్టుగుడ్డతో అవతలకు నెట్టేసి తలుపులు వేసుకుంది. అప్పుడిక నాకేమీ తోచక నువ్వు కనిపిస్తావేమోనని ఇలా వస్తున్నాను. అయ్యో, ఎంత తెలివి తక్కువ పని చేశావు. నన్ను గురించి నీకంత కష్టమా? చౌదరి నెలకు 500 రూపాయలు, కోరి నగలు, కావలసిన బట్టలు, మేడలు, మిద్దెలు అన్నీ ఇస్తానంటూ ఉంటే నా కోసం వాటిని తృణీకరించడమే కాకుండా ముసలమ్మకు కూడా విరోధమైన వారింగు. అయ్యో, నువ్వెంతటి అమాయకురాలువు. కాకపోతే ఇలా చేస్తావా? ఇంతటి ప్రపంచకములో నేను బ్రతకలేకపోతానా? నన్ను గురించి నీ జీవితౌన్యతమును పాడు చేసుకోవటం మంచి పని కాదు. అందువల్ల నాతో రా. తిరిగి నిన్ను మీ అమ్మగారింటి దగ్గర విడిచి నేనెక్కడికైనా వెళ్ళిపోతాను. పొరపాటొచ్చిందని మీ అమ్మను క్షమాపణ వేడుకో. చౌదరి చెప్పినట్లుగా వింటూ ఉండి ఆ బుద్ధోడికి రా. అప్పుడు నీ ఔన్నత్యమును చూసి నేను కూడా ముచ్చటపడుతూ ఉంటాను. జానీ, నా ప్రాణానికి ప్రాణమనుకుంటూ ఉన్నా నువ్వు కూడా
నన్ను ఆదరణ చేస్తావా? అనాదరణం చేయడం కాదు, నీ మంచిని గోరి చెబుతున్నాను. నా మంచి నీలోనే ఉంది. ఇక మాట్లాడవే. ఇంతటి విశాలమైన ప్రపంచంలో మనిద్దరము బ్రతకలేము. భగవంతుడిచ్చిన గొంతుక ఉంది, గానం ఉంది. వాటిని నీకు కూడా నేర్పుతాను. పాడుకుంటూ 4 వీధులు తిరిగామంటే మన కడుపులు నిండిపోతాయి. ఇప్పటి నుంచి మనమిద్దరము స్వేచ్ఛాజీవులమై ఆనందతరంగా డోలికల్లో తేలిపోదాము. అదిగో మళ్ళీ నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు. నువ్వింకేమీ చెప్పొద్దు అని ఆమె చెబుతూ ఉంటే జాని మంత్రముగ్ధుడై పోయినట్లు ఆమె ముఖములోకి వెర్రిగా చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆమె కళ్ళల్లోని ప్రేమ వెలుగును గుర్తుకొచ్చుకున్నాడు. ఇక ఏమీ అనలేకపోయినాడు. వెర్రి చూపులు చూస్తూ అలా నిలబడిపోయినాడు. జాని, ఇప్పుడింక నాకే విచారమును లేదు. స్వర్గాధిపత్యం ఇచ్చినా నాకిప్పుడున్నంతటి సంతోషముండి ఉండదు. రా, ఈనాడే మన స్వేచ్ఛా జీవితానికి ప్రార్థనా గీతము పాడుకుంటూ 4 వీధులు తొలిసారి తిరిగి వద్దాము. నలుగురు 4 ముద్దలన్నమును పెడితే మన కడుపాకలి తీరిపోతుందిరా. ఇంకేమీ ఆలోచించకు అని ఆమె అతన్ని హెచ్చరించగా ఈ మాటలన్నింటినీ ఆలకించిన జాని నిశ్చేష్టుడై ఆమెకు ఇక ఏమి చెప్పినా లాభం లేదని గ్రహించి, ఈ వేళ కక్కరలేదులే. నువ్వు నిన్న నాకిచ్చిన రూపాయలు ఇప్పుడింకా 4 అణాలు మిగిలాయి. ఈ పూటకు హోటల్కు పోయి బుట్టలో ఒక భోజనము తీసుకొస్తే ఇద్దరము సరిపెట్టుకుని తిని హాయిగా ఈ పచ్చిక బయలు మీద పడుకుందాము. రేపటి నుంచి నువ్వు చెప్పినట్లుగానే చేయొచ్చును అని జానీ చెప్పగా అలా చేయటానికి ఆమె కూడా ఒప్పుకుంది. ఆ రోజులాగే మరికొన్ని రోజులు, ఆ తర్వాత మరికొన్ని నెలలు కూడా గడిచిపోయినాయి. ఆనాడు నిండు పౌర్ణమి. వెన్నెల రోడ్ల నిండా తెల్లని పిండిగా ఉంది. జాని తన ప్రియురాలి కంఠముతో తన కంఠమును కలిపి అమృతగానమును కురిపిస్తూ భుజానికి జోలును తగిలించుకుని భిక్షాటనం చేస్తూ ఉంటే ఒక అరగంట కాలానికల్లా 5-6 మనుషులకు సరిపోయే ఆహార పదార్థములు, 2-3 అణాల డబ్బులు పోగుపడ్డాయి. ఆనాటికి ఇక భిక్షాటనము చాలించి వారే అరుగు మీదకో ఏ చెట్టు కిందకో చేరుకోవాలని అనుకుంటూ ఉండగా, అమ్మా తల్లి, అమ్మా తల్లి, జానీ జానీ అని అంటూ ఎవరో ఒక వ్యక్తి వారి వెనుక నుంచి వచ్చి కలుసుకుంది. మీ అమ్మ అన్నాడు జానీ. అమ్మ అని రింగు తల్లిని అమాంతంగా కౌగిలించుకుంది. అయ్యో తల్లి, నేను నీకు చేసిన పనికి తగిన ప్రాయశ్చము జరిగింది అని ముసలమ్మ కూతుర్ని కౌగిలించుకుని వలవలా ఏడ్చింది. అదేమిటమ్మా, ఏమయ్యింది అని రింగు తల్లిని బుజ్జగించి అడిగింది. తల్లి, నిన్ను కొట్టి అవతలకు సాగనంపిన నాటి రాత్రే కొంపలో దొంగలు పడ్డారు. నన్ను చావుగట్టి ఒక మూల కాళ్ళు చేతులు కట్టి పారేసి ఇంట్లో ఒక్క చీపురు పుల్లైనా లేకుండా దోచుకుని పోయినారు. వారెవరో ముసుగు దొంగలే తల్లి. నాకు మాయ కమ్మేసి నిన్ను చేసిన దానికి తగిన ఫలితమదే అనుకున్నాను. మర్నాడు చుట్టుపక్కల వారికి అందరకు ఈ సమాచారం తెలిసింది. నా కట్లు విప్పి జరిగిన దానిని గురించి పోలీసులకు రిపోర్టు చేశారు. అదే జరిగిన నెల రోజుల తర్వాత దొంగలు దొరికారు. కానీ డబ్బు ఆస్తి అయినా దొరకలేదు. ఆ దొంగలకు హీరో అంటే ఒకప్పుడు మనల్ని దగా చేసిపోయినాడు నాయకుడట. హీరోను అనుచరులను జైల్లో పెట్టారు. అయితే ఏం లాభం? పోయినదొక్క గవ్వైనా దొరకలేదు. ఇంతకాలం నుంచి నేను తిండి కట్టుగుడ్డ లేక పంచెల పాలై మీకోసం వెతుక్కుంటూ ఉండగా ఈనాటికి మీరు దొరికారు. జానీ, నన్ను క్షమించు అమ్మా, నన్ను కడుపులో పెట్టుకుని నా కడుపాకలి తీర్చు అని ముసలమ్మ జానీని కూతురుని కౌగిలించి కంట తడి పెట్టుకుంటూ అంది. నీకొచ్చిన భయం లేదు అమ్మా. నీలాంటి వాళ్ళు ఇంకో 4-5 వచ్చినా జాని గొంతుకతో నా గొంతు కలిసి పోషించగలదు అని ప్రేమమూర్తి అయిన ఆ వేసిపడుచు అంది. జానీతో అందరూ ఆ చేరువ అరుగు మీద జోలుని విప్పుకుని సుఖంగా భోజనం చేసి స్వేచ్ఛగా పడుకుని నిద్రపోయినారు. అదే వారి నిత్యకృతం. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.